మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, ఈ 3 దినాలుగా ఈ కార్యక్రమాన్ని మీ కృప చేత సక్రమంగా జరిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ 3వ దినాన్న చివరి తరగతిలో మరి మేము ఉంటుండగా మా ఆత్మీయ జీవితానికి అవసరమైన మాటలను మాకు నేర్పించమని ప్రాధేయపడుతున్నాం. దేవా, మీ నామ ఘనత కొరకు మరి భూమి మీదకి మేము వచ్చి ఉంటుండగా దేవా, మరి మమ్ములను మీ ఆయుధములుగా వాడుకోనండి. ఇప్పటివరకు విన్న పాఠాలను బట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న ఎందరో మహానుభావులు మరి వారెన్నో హింసలు పొంది దేవా ఈరోజు మేము నమ్మడానికి ఒక దృఢత్వాన్ని మాకు కల్పించున్నారు. అలాంటి వారిని మార్గదర్శకులుగా ఎంచుకొని మా జీవితాలను మలుచుకోవాల్సింది పోగా ఈరోజు సమాజంలో వాళ్ళ బ్రతుకులనే ప్రశాంతంగా నిలిపిన ఈ తరుణంలో దేవా, ఆ అపార్థాన్ని దూరం చేసేవారముగా మేముండి రాబోయే తరాల వారు క్రీస్తులో కొనసాగలిగేటట్లు ఈ అపవాదులన్నీ తొలగించి మీ వాక్యము సత్యమైనది, దాని కొరకు పాటుపడిన వారి బ్రతుకులు మహోన్నతమైనవి అన్నీ మేము చూపించగలిగే ఆ స్థితిని మా జీవితాల్లో అనుగ్రహించమని, మాట్లాడిన నాకు సముచితమైన జ్ఞానాన్ని ఇమ్మని, పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని నాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు పేరట నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము పౌలు గారి శరీరంలో ఉంచబడిన ముళ్ళు. ప్రియమైన వారలారా, ఈ అంశంలోనికి వెళ్ళే ముందు మనం కొన్ని విషయాలను ఆలోచించాలి. ఈరోజు మనం అందరం భారతీయులంగా స్వాతంత్రపు స్వేచ్ఛావాయుల్ని మనం పీల్చుకుంటున్నాం. ఈ స్వాతంత్రం అనేది మనకి ఎలా దక్కింది అని మనం చూడగలిగితే భారతదేశంగా గుర్తించకముందు భారతీయులందరూ బ్రిటిషర్స్ కిందన కట్టుబానిసలుగా ఉన్న చరిత్ర మనం తెలుసుకున్నాం. అలాంటి బానిస బ్రతుకుల నుండి కొంతమంది త్యాగదనులు వాళ్ళు చేసిన పోరాటం ఈరోజు మనకి స్వాతంత్రాన్ని చేకూర్చిపెట్టింది. మనకు తెలియదు వాళ్ళు ఎవరు, కానీ ఆ త్యాగదనులు ఆ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించారన్నది మనకు ఎలా తెలుస్తుందంటే, లేకపోతే ఆ స్వాతంత్రపు హక్కును మనం ఎలా కలిగి ఉన్నాం అన్నది మనం చూడగలిగితే భారతీయులందరూ దానిని ఎలా పొందగలుగుతున్నారని చూడగలిగితే భారతీయులకంటూ ఒక ప్రత్యేకమైన ప్రామాణికమైన గ్రంథము ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అదే ఈరోజు మనకి సర్వ హక్కులను మనకు కల్పిస్తుంది అండి. ఎన్నో 1947 ముందు మనకు 47లో మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనం స్వేచ్ఛావాయువులను పీల్చగలుగుతున్నాం అంటే ఆ త్యాగదనుల ఫలితమే. అయితే దానికి అర్హులుగా మనం ఎలాగ ఎంచబడుతున్నాం అంటే మనకంటూ ఒక ప్రామాణిక గ్రంథం ఉంది. ఆ ప్రామాణిక గ్రంథమే ఏంటి? భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగం మనకేం చేస్తుందంటే ఏవైతే హక్కులను సాధించి పెట్టారో ఆ హక్కులన్నీ సర్వమానవాళికి కలిగేటట్లుగా ఆ ప్రామాణిక గ్రంథం మనకి వాటిని అందిస్తుంది, అర్హులుగా ఎంచుతుంది. ప్రియమైన వారలారా, భారత రాజ్యాంగం ఒక ప్రామాణికమైన గ్రంథం. దానికి ఏదైనా ఆటంకం వాటిల్లిందనుకోండి, ఈరోజు చట్టాలు ఊరుకుంటాయా? ఊరుకోవండి. ఎందుకంటే అదే సర్వ హక్కులను కల్పిస్తున్నప్పుడు దానినే తప్పుపట్టామనుకోండి, ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ లేదా ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటా దానికి అర్థమే లేకుండా పోతుంది. కనుక ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతుందన్న వాళ్ళ పరిస్థితి కలిగించకూడదని ఏం చేసిందంటే ఆ ప్రామాణిక గ్రంథానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇంత కట్టుదిట్టం చేశారంటే ప్రామాణికం అనేది లేకపోతే ఈరోజు మనందరం కలిసి ఉండేవాళ్ళం కాదు. పుట్టకొక్కలు చెట్టుకొక్కలు అన్నట్టుగా మనందరం విడిపోయేవాళ్ళం. కానీ కలిసి ఉండి ఈ స్వతంత్ర వాయువులను పీల్చుకోగలుగుతున్నామంటే అది కేవలం దేనివల్ల సాధ్యమైంది? భారత రాజ్యాంగం ఒక ప్రామాణిక గ్రంథం వల్ల అది మనకి సాధ్యమైంది. ఇదంతా నేను ఎందుకు వివరిస్తున్నానని చూడగలిగితే
శారీరకంగా మనం బానిసలుగా ఉన్నాం. ఆ బానిస బ్రతుకుల నుండి మనల్ని విడిపించడానికి త్యాగదనులు వచ్చి స్వతంత్రాన్ని అనుగ్రహించారు. అలాగే యేసుక్రీస్తు అనే మహనీయుడు వచ్చి ఆ త్యాగదనుడ ప్రాణార్పణ ఫలితంగా ఈరోజు మనమందరం ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాం? పాపములో బానిస బ్రతుకులను బ్రతుకుతున్న మనం ఆ పాపపు జీవితం నుండి స్వతంత్రమైన జీవితానికి రావడానికి ఎవరి త్యాగం అవసరమైంది? యేసుక్రీస్తు వారి త్యాగం అవసరమైంది. ప్రియమైన వారలారా, ఆ యేసుక్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రం ఈ రోజుకి మనం పొందగలుగుతున్నాం అంటే ఆ స్వాతంత్రాన్ని మనకి హక్కుదారులం అని ఏది ప్రూవ్ చేస్తుంది? ఆలోచించండి. ఆ స్వతంత్రానికి మనం హక్కుదారులం అని ఏది మనకి చెప్తుంది? క్రైస్తవులకు ఉన్న ప్రామాణిక గ్రంథం. అవునా? ఏంటది? బైబిల్ మనకి ఏంటి చూపెడుతుంది? యేసుక్రీస్తు వారు మనకు స్వతంత్రాన్ని అనుగ్రహించారు. మనం కూడా పరలోకానికి అర్హులం. దేవుని కుమారులు అనబడడానికి మనకి అధికారం దేనివల్ల కలుగుతుందని చూడగలిగితే ఆ ప్రామాణిక గ్రంథం వల్లే మనకి కలుగుతుందనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, అటువంటి ప్రామాణికమైన ఆ గ్రంథంలో మెజారిటీ ఆఫ్ ది బుక్స్, ఎక్కువ పత్రికలు రాసింది ఎవరు? అపోస్తులుడైన పౌలు. ఎక్కువ మోతాదులో బుక్స్ రాసింది 14 పత్రికలు, సుమారు 14 పత్రికలు ఆయన రాశాడు. అంటే కొత్త నిబంధనలో ఎక్కువ బుక్స్ ఎవరు ఉన్నాయి? అపోస్తులుడైన పౌలు రాసినవే ఉన్నాయి. మరి అలా అపోస్తులుడైన పౌలు రాసిన ఆ పత్రికలను జోడించి, మిగిలిన వారు రాసిన పత్రికలను జోడించి ఈరోజు ప్రమాణవాక్యంగా దేనిని మనం స్వీకరిస్తున్నాం? కొత్త నిబంధన గ్రంథాన్ని. 27 పుస్తకాలతో చేకూర్చిన ఆ గ్రంథాన్ని మనం ప్రామాణిక గ్రంథంగా స్వీకరిస్తున్నాం, అభివర్ణిస్తున్నాం. ప్రియమైన వారలారా, అలా అభివర్ణిస్తుంటుండగానే ఈరోజు సమాజంలో చాలా ప్రశ్నలు, విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏంటది? మన ప్రామాణిక గ్రంథానికి వ్యతిరేకంగా ఈరోజు సమాజంలో అనేక ప్రశ్నలు లేదా విమర్శల వర్షాన్ని ఎదుట సమాజం మన మీద కురిపిస్తుంది. ఏంటంటే ఆ 14 పుస్తకాలు పౌలు గారు ఏదైతే రాశారో అవన్నీ ఆయన యోచనకు తగినట్టుగా రాసుకున్నారు. ఆయన రాతలలో ఏది లేదు? పరిశుద్ధాత్మ ప్రేరణ లేదు. ఆయన రాతలలో ఏం లేదు? పరిశుద్ధాత్మ ప్రేరణ లేదు. ఆయనంతటా ఆయన మైండ్లోకి ఏదొచ్చిందో దానిని ఆయన పత్రికల్లో ఉంచారు అన్న విమర్శ ఈరోజు బయట సమాజంలో మనకి కనబడుతుంది. అందుకే పౌలు గారి పత్రికల జోలికి ఎవరు రారు. ఏదైనా మాట్లాడితే ఎక్కడ మాట్లాడతారంటే యేసుక్రీస్తు వారి మాటలు మాట్లాడతారు, లేదా సింపుల్గా ఉన్న పేతురు గారు, యాకోబు గారు వీళ్ళ పత్రికల కోసం మాట్లాడతారు. కానీ ఎవరు అపోస్తలుడు అయిన పౌలు రాసిన పత్రికల కోసం మాట్లాడరు. ఒకవేళ మనం మాట్లాడడానికి ప్రయత్నించినా అది ఆయన సొంతానికి రాసుకున్నాడండి, అదంతా అబద్ధం అని ఈరోజు సమాజంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి విమర్శలు వెల్లువెత్తుతున్నప్పుడు ఆ ప్రామాణిక గ్రంథంగా మనం భావిస్తున్న దాని యొక్క విలువ తగ్గుతుందా, పెరుగుతుందా? ఆలోచించండి. ఏదైతే క్రైస్తవ్యానికి పునాదిగా ఉండి మనల్ని అందరినీ ఈ స్వతంత్రపు హక్కులకు వారసులను చేస్తుందో ఆ ప్రామాణిక గ్రంథం యొక్క విలువనే తగ్గించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని విలువ నిజంగా తగ్గింది అనుకోండి, రాబోయే తరాల వారు అసలు క్రీస్తుని విశ్వసిస్తారా? ఆలోచించండి. క్రీస్తుని విశ్వసిస్తారా? విశ్వసించని పరిస్థితి రానున్న తరాలలో నెలకొంది. కనుక ఇలాంటి విమర్శను తిప్పుకొట్టే ప్రయత్నమే ఈరోజు ఈ అంశము ఎత్తుకోవడం జరిగింది. ప్రియమైన వారలారా, మరి పౌలు గారు రాసిన ఈ 14 పత్రికలతో 27 బుక్స్గా ఈరోజు మన ప్రామాణిక గ్రంథంగా మనం చెప్పుకుంటున్న ఈ బైబిల్ ఎలా రాయబడింది? మనుషుల యోచన బట్టి రాయబడిందా, లేకపోతే పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి రాయబడిందా అన్న వివరణను ఒక ఆయన ఇస్తున్నారు. ఎవరైనా? పేతురు గారు. సంఘానికి స్తంభంగా పేతురు గారిని నించోబెట్టిన యేసుక్రీస్తు వారు ఆ పేతురు గారు ఏమని చెప్తున్నారంటే, ఈ ప్రామాణిక గ్రంథం ఎలా రాయబడిందని చెప్తున్నారంటే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించు కొనవలెను. ఎలానగా ప్రవచనము ఎప్పుడునూ
మనిషిని ఇచ్చిన బట్టను కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రియమైన వారలారా, ఈరోజు ప్రామాణిక గ్రంథంగా మనం గుర్తిస్తున్న ఈ బైబిల్ ఎలా రాయబడిందంటే ఇది మనుషుల యోచన బట్టి రాయబడలేదు అని ఎవరు చెప్తున్నారు? సంఘానికి స్తంభంగా నించోబెట్టిన పేతురు గారు. ఆ పేతురు గారి మాటల్లో మనం చూడగలిగితే ఇది ఏమనంటున్నారు? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఏలనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఇది ఎవరు చెప్తున్నారండి? పేతురు గారు. ఈరోజు పౌలు గారిని నమ్మకపోయినా మిగిలిన వాళ్ళు ఎవరు నమ్ముతారు? పేతురు గారిని, ఆయన పత్రికల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ పేతురు గారే, యాక్సెప్ట్ చేసిన ఆ పేతురు గారే పౌలు గారిని గురించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో ఒకసారి చూడగలిగితే, అసలు మనిషిని యోచన బట్టి పౌలు రాశాడా, లేకపోతే దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి పౌలు రాశాడా అన్నది ఆయనే ధృవీకరిస్తున్నారు. చూడండి, 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చెప్పున మీకు రాసి ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇది మనుషుని యోచన వల్ల కలిగినది కాదు. ఈ ప్రవచనం మనుషుని ఆలోచన వల్ల పుట్టలేదు. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దేవుని మూలముగా వీడు పలికిరి అన్న పేతురు గారే పౌలు గారిని గురించి, ఆయన రాసిన పత్రికల గురించి ఏమనంటున్నారు చూడండి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చెప్పున, తనకు అనుగ్రహింపబడిన. ఎవరి ద్వారా అనుగ్రహింపబడింది? ఎవరి ద్వారా అనుగ్రహింపబడింది? ఈరోజు సోకాళ్ళు అందరూ ఏం మాట్లాడుతున్నారంటే ఇది ఆయన యోచన బట్టి రాసేసుకున్నారు అంటున్నారు. కానీ వాళ్ళు నమ్ముతున్న పేతురు గారే పౌలు గారిని గురించి ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తున్నారు? ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తున్నారు? ఇది ఆయనకు అనుగ్రహింపబడిన జ్ఞానము. ఎవరి ద్వారా అనుగ్రహింపబడింది అన్నది మన విషయాన్ని మనం చూడగలిగితే, పౌలు గారు గలతీలకు రాస్తూ 1వ అధ్యాయము 11-12 వచనాలు చూడగలిగితే, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుల వలన నేను దానిని పొందలేదు, తర్వాత నాకెవడును దాన్ని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. పౌలు గారు తన పత్రికల్లో పొందుపరిచిన మాటలని ఎవరు అనుగ్రహిస్తే పొందుపరిచాడు? ఎవరు అనుగ్రహిస్తే? యేసుక్రీస్తు ప్రభువు వారు అనుగ్రహిస్తే ఆ మాటలను ఆయన పొందుపరిచారే కానీ ఈ మాటలు నేను మనుషుల వలన ఎవరి వలన నేర్చుకోలేదు. ఈ బోధన ఎవరి దగ్గర నేను వినలేదు. నేర్చుకొని విని నేను పత్రికలు రాయలేదు. నాకు ప్రభు అనుగ్రహించాడు కనుక అనుగ్రహింపబడిన జ్ఞానము చెప్పున నేను నా పత్రికలన్నిటినీ రాశాను. ప్రియమైన వారలారా, ఈ విమర్శ ఈ రోజుదే కాదండి. ఈ విమర్శ పౌలు గారు పత్రికలన్నీ ఆయన సొంతానికి రాసుకున్నాడు అన్న విమర్శ ఈ రోజుది కాదు. ప్రారంభ కాలం నాటి నుండే ఆ సమస్య ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. చూడండి, దశలోనికలు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడగలిగితే, ఈ హేతువు చేతను, దశలోనికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అంటే పౌలు గారి మాటలను ఆ రోజు కూడా ఆ సమాజం ఎలా స్వీకరించింది? కొంతమంది ఎలా స్వీకరించారు? మనుషుల మాటగానే స్వీకరించారు. కానీ దశలోనికలకు మాట్లాడుతూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాడు. ఏమని? మీరు మాత్రం అలాగా ఆలోచించలేదు. మీరు ఎలాగ ఆలోచించారంటే ఇది దేవుని మూలంగా నేను మాట్లాడుతున్నానని మీరు దీనిని దేవుని వాక్యం అని మీరు అంగీకరించారని దేవుడి కృతజ్ఞతాస్తుతులు
చెల్లిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ రోజు కాదు ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో కూడా పౌలు గారి మాటల మీద విమర్శలు వెల్లువెత్తినట్టుగా మనకి కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇలా పౌలు గారి మాటల మీద విమర్శలు వెల్లువెత్తడానికి గల కారణాన్ని పేతురు గారు రాస్తూ, ఇందాక మనం అక్కడే చదువుకున్నాం, 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మళ్ళా 15 నుండి మనం చదవగలిగితే, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చెప్పున మీకు వ్రాసి ఉన్నాడు. ఏదో 1 లేఖ, 2 లేఖల, 3 లేఖల, ఎన్ని లేఖలు చెప్తున్నారో చూడండి. వీటిని గూర్చి తన పత్రికలు ఎన్నింటిలోనండి, ఏవైతే ప్రామాణిక గ్రంథంలో పొందుపరచబడ్డాయో ఆ పత్రికలన్నింటిలోనూ ఎవరు అనుగ్రహిస్తే రాశారు పౌలు గారు? దేవుడు అనుగ్రహాన్ని పొందినవాడుగా ఆయన దానిని వ్రాసాడు. ఆయన యోచన బట్టి రాసింది కాదు. ప్రియమైన వారలారా, తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చెప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ఏమంటున్నారండి? అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ప్రియమైన వారలారా, ఈరోజు పౌలు గారి మాటలను అపార్థం చేసుకోవడానికి గల కారణాన్ని మనం వెతకగలిగితే, మొదట ఆయన పత్రికలు ఎవరికి అర్థం కాదు. అంత మహాజ్ఞానాన్ని కలిగిన పేతురు గారు కూడా ఏమంటున్నారు? పౌలు గారి పత్రికలను అర్థం చేసుకోవడం కష్టం అని మాట్లాడుతున్నారు. కనుక దానికోసం సమయాన్ని వెచ్చించక, శ్రమ పడక ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన ఈ యోచనకి తగ్గట్టుగా ఆయన రాసేసుకున్నాడండి అని ఒక అబద్ధ పత్రికలుగా వాటిని చిత్రీకరించి వాటిని పక్కన పెట్టేస్తున్నారు. కానీ పేతురు గారు ఏమంటున్నారంటే, కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని ఎవరు అర్థం చేసుకోలేరంట? విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేదురు. వీటిని ఎవరు అర్థం చేసుకోలేరంట? విద్యావిహీనులు అంటే బొత్తిగా చదువురాని వాళ్ళు అసలు పౌలు గారి పత్రికలు అర్థం కావు. రెండోది, అస్థిరులైన వారు వారికి కూడా అది అర్థం కాదు. ఒకసారి లోకం అంటారు, ఒకసారి దేవుడు అంటారు, ఒకసారి దేవుడే లేడంటారు. ఇలాంటి అస్థిరులైన వాళ్ళకి కూడా పౌలు గారి మాటలు అర్థం కావు. ప్రియమైన వారలారా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చూడండి, వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు. ఏంటి కఠినంగా ఉన్నాయి, దీన్ని ఏదో అపార్థం చేసుకున్నారంటే అర్థం ఉంది. తక్కిన లేఖనాలను కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంట? అపార్థం చేసుకుంటారంటే వీళ్ళ వలన కఠినతరంగా ఉన్న సంగతులు సాల్వ్ అవుతాయి అంటారా? అర్థం అవుతాయి అంటారా వాళ్ళకి? ప్రియమైన వారలారా, సులువుగా ఉన్న మాటలనే ఈరోజు అర్థం చేసుకోలేని పరిస్థితుల సమాజం ఉన్నప్పుడు పౌలు గారి మాటలను అర్థం చేసుకోవడం కష్టతరమే ప్రియమైన. అందుకని ఏం చేసుకుంటున్నారట? తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు అన్న మాటలోని భావాన్ని మనం ఈరోజు అర్థం చేసుకుందాం. అందుకే వారి స్వకీయ నాశనానికి ఎలాగ అపార్థం చేసుకుంటారు అనేదానికి ఒక చిన్న శాంపుల్ మీకు చూపెడతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము నేనే చదువుతానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను, బాగా వినండి. సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని. ఇక్కడ వరకే చదివానండి. దీనిని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? నేను కంటిన్యూ చేయలేదు, ఇక్కడ వరకు చదివితే మీకు ఏం అర్థమవుతుంది? మీరు మమ్మను చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని. దీనికి భావం ఎలా వస్తుందంటే, నేను ఏ తప్పు చేసినా పర్లేదు, మీరు నన్ను చూస్తున్నారు కదా, మీరు మాత్రం దీనిని బట్టి లేఖనాన్ని మీరు అపార్థం చేసుకోవద్దు. ఇదే భావాన్ని ఇస్తుందా? చూడండి, నేను చదవడాన్ని బట్టి ఆ లేఖనం ఎలాంటి అపార్థానికి తావు తీస్తుందో ఒకసారి చూడగలిగితే, మీరు మమ్మును చూచి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని. నేను తప్పులోనే ఉంటాను, కానీ మీరు నన్ను చూసి మీరు లేఖనాలను మాత్రం అతిక్రమించకండి.
అన్న భావన వచ్చింది కదా. కానీ ఇంకోలాగా నేను చదువుతాను చూడండి. సహోదరులారా, మీరు మమ్మును చూచి లేఖనములందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని కంటిన్యూ చేశాను. ఇప్పుడు ఎలాగుంది ఇది? ఇప్పుడు ఎలాగున్నది? విడదీస్తే అది అపార్థానికి గురి చేస్తుంది. విడదీయకపోతే ఏం చెప్తుందంటే, నేను ఎలాగైతే లేఖనాలను అతిక్రమింపకుండా మీ ఎదుట నడుచుకున్నానో మీరు నన్ను చూస్తున్నారు, మీరు కూడా మా వలె లేఖనాలను అతిక్రమింపకూడదు. మొదట ఎలాంటి భావాన్ని ఇచ్చింది? నేను అతిక్రమిస్తాను కానీ మీరు అతిక్రమించకూడదు అని వస్తుంది. కానీ రెండోసారి చదివినప్పుడు ఎలాంటిది వస్తుంది? నేను అతిక్రమించట్లేదు, మీరు ఏం నేర్చుకున్నారు? నేను అతిక్రమించట్లేదని నేర్చుకున్నారు. ఇప్పుడు మీరేం చేస్తారు? నన్ను చూసి మీరు కూడా అతిక్రమింపకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అర్థం కాకపోతే ఇంకా చాలా చోట్ల బైబిల్లో ఇలాంటి మాటలు ప్రస్తావించారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మరియు 4వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీ 4:9. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అట్టి వాటిని చేయుడి. ఇందాకలా అపార్థం చేసుకున్నప్పుడు ఏమున్నది? నేను చేస్తాను, మీరు చెయ్యొద్దని ఉంది. కానీ ఇక్కడేమున్నది అర్థం చేసుకున్న తర్వాత? మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించిరో, నా ఎందున్నట్టుగా ఏవి నేర్చుకుని ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. నేను అతిక్రమించలేదు ఏ వాక్యాన్ని, ఏ లేఖనాన్ని నేను అతిక్రమించలేదు. మీరేం చూశారు నా దగ్గర? నేను అతిక్రమింపలేదని మీరు చూశారు కనుక మీరు ఎలా బ్రతకాలి? అతిక్రమించకుండా బ్రతకాలి. అదే మీకు నేర్పింది. అంతేగాని నేను అతిక్రమించి మిమ్మల్ని అతిక్రమించొద్దు అని చెప్పడం కాదు దాని అర్థం. కనుక విడదీసి చదివితే అది ఎంత అపార్థానికి గురి చేస్తుందో మీరే ఆలోచిస్తున్నారు. ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఏంటి ఇక్కడ చూడండి, బాగా అర్థమైందా? కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపట్టవలనో మా వలన నేర్చుకునే ప్రకారముగా. అంటే పౌలు గారినిగా చూసి ప్రజలు ఏమి నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నారు చెప్పండి. దేవునిని ఎలాగ సంతోషపెట్టాలా అంటే లేఖనాలను అతిక్రమించకుండా లేఖనాలకు తగినట్లుగా బ్రతికి దేవుని ఎలా సంతోషపెట్టాలా అన్నది విషయాన్ని ఎవరి ద్వారా నేర్చుకున్నారు? వీళ్ళు పౌలు గారిని చూడడం ద్వారా నేర్చుకున్నారు. ఒక రిఫరెన్స్ దగ్గర మనకు అర్థం కాకపోతే ఇంకా 2-3 రిఫరెన్స్లు ఉంటాయి. అక్కడికి వెళితే కనుక దీని యొక్క పూర్తి భావం ఏంటో మనకి అర్థమవుతుంది. కానీ విడగొట్టి చదివితే అది అపార్థానికి గురైందా లేదా? అపార్థానికి గురైందా? ఇలాగే మనం బోధ చేస్తే కనుక అందరూ ఏమున్నదంటే తప్పు చేసినా పర్లేదు, పౌలు గారు బోధించారు కదా, తప్పు చేసి పౌలు గారు బోధించారు, ఆయన పరలోకం వెళ్ళిపోయినట్టు మనం కూడా ఏం చేస్తాం? తప్పు చేసి మనం కూడా బోధించేద్దాం, ఆయన వెళ్ళిపోయినట్టు మనం కూడా పరలోకం వెళ్ళిపోతాం. ఇది ఎక్కడికి నడిపిస్తుంది? వీడు అనుకుంటున్నాడు పరలోకం వెళ్ళిపోతాను, కానీ ఇది ఎక్కడికి నడిపిస్తుంది? నాశనానికి నడిపిస్తుంది. ప్రియమైన వారలారా, నాశనానికి. అందుకే తక్కిన లేఖనంలోనే అపార్థం చేసుకున్నట్లు వీరు తమ స్వకీయ నాశమునకే అపార్థము చేయుదురు. ప్రియమైన వారు, ఒక రిఫరెన్స్లోనే మనం చూడగలిగితే ఎలాగ అపార్థం చేసుకుని నాశనానికి వెళ్ళిపోతాడు అన్న విషయం మనకి అర్థం అవుతుంది. కనుక ఆల్రెడీ పౌలు గారి పత్రికల మీద విమర్శలు వెల్లువెత్తుతున్నప్పుడు మనం ఆ విమర్శను లేకపోతే ఆ నిందను తీసివేసే వారంగా మనం ఉండాలే. కానీ మన బోధల ద్వారా పౌరులు గారిలో ఏదో చోటు చేసుకుంది, ఆయన ఏదో ఒక లోపంతో ఉన్నాడు అని సమాజానికి చూపెట్టగలిగితే అప్పుడు ప్రామాణిక గ్రంథం యొక్క వాల్యూని ఇంకా తగ్గించినట్టు అవుతుందా లేదా? కనుక ప్రియమైన వారలారా, మనం ప్రామాణిక గ్రంథం యొక్క విలువను పెంచే వారంగా ఉండాలి. అలాగని నేను అన్యాయాన్ని న్యాయంగా చూపించమని చెప్పట్లేదు. మన అపార్థం వలన ఏమైందంటే న్యాయం అన్యాయంగా మారిపోతుంది, దానిని కరెక్ట్ చేయమని చెప్తున్నాను. అంతేగాని అన్యాయాన్ని న్యాయంగా చూపెట్టమని నేను చెప్పట్లేదు.
బైబిల్ అలాగా మనకి బోధించట్లేదు. బైబిల్ ఎప్పుడూ సత్యమే చెబుతుంది. ఈరోజు కాకపోయినా రేపైనా మనకి సత్యం బయలుపడుతుంది. దాన్ని ఎవరు అడ్డుకోలేరు. కనుక సత్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి మనం ప్రయత్నిద్దాం. ఈరోజు ఆ పోరాటంలోనే మనం అందరం ముందుకి వెళ్తున్నాం. ప్రియమైన వారు ఆలోచించగలిగితే నిందను తీసివేయడానికి పోగా ఈరోజు అనేకులు తమ బోధలను అపార్థం చేసుకొని తమ బోధనలను ఎలా చేస్తున్నారంటే పౌలు గారిని ఇంకా కిందకి చూపించే విధంగానే వారి బోధనలు ఉన్నట్టుగా మనకి కనబడుతున్నాయి. అలాంటి ఒక సందర్భమే పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ ముళ్ళుని ఏమని చెప్తున్నారు అనేది మనం విశ్లేషణ చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. తర్వాత నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. ప్రియమైన వారలారా, ఇక్కడ శరీరంలో ఒక ముళ్ళు ఉంది. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. అది ఎలాగున్నదంటే సాతాను యొక్క దూతగా ఉంచబడెను అన్న ఈ పౌలు గారి మాటను అర్థం చేసుకోక దీనిని కూడా అపార్థం వైపుకు నడిపి కూడా ఆపి ఈరోజు మన పాఠ్యాంశ యొక్క వివరణ. ఇంతకీ ఈ ముళ్ళు ఏంటా అన్న ఆలోచన చాలామంది ఆలోచించి ఏమని చేశారంటే ముళ్ళు అనేది ఇంకా బైబిల్లో ఎక్కడైనా ఉందా అని తొంగి చూశారు. ఆ ముళ్ళు ఎక్కడో కనబడింది. దానికి ఒక నిర్వచనం అక్కడ ఉంది. ఆ నిర్వచనాన్ని తీసుకొని వచ్చి ఈ ముళ్ళుకి జోడించారు. ముళ్ళుకి ఆన్సరు ఇదే అని కన్క్లూడ్ చేసేసారు. ప్రియమైన వర్లరా, ఇంతకీ ప్రతి ముళ్ళు ఆ ముళ్ళు అవుతుందా? ప్రతి ముళ్ళు ఆ ముళ్ళు అవుతుందా? ముళ్ళ కంపలో గుచ్చుకున్న ముళ్ళు ఒకటి, దోమకాటు ముళ్ళు ఒకటి, అన్ని ముళ్ళు ఒకటేనా? కనుక ముళ్ళు అన్న పదం దొరికింది కదా అని ఏం చేశారంటే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 55, 56 వచనాలు చూడగలిగితే అక్కడ కూడా ఒక ముళ్ళు ప్రస్తావన వచ్చింది. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నారు? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఆ మరణపు ముళ్ళు పాపము. ఇక్కడ ఏమో నిర్వచనం వచ్చింది ముళ్ళుకి? పాపం అనే నిర్వచనం వచ్చింది. కనుక ఇక్కడ ముళ్ళు ఉంది, అక్కడ ముళ్ళు ఉంది. కనుక ఆ ముళ్ళుకి ఏం జోడించారు? ఈ నిర్వచనాన్ని తీసుకెళ్ళి అక్కడ జోడించగా ఏమైందంటే పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు పాపము. ప్రియమైన వారలారా, అది ముళ్ళు అని ఎందుకు అన్నాడు? అన్ని ముళ్ళు ఒకటేనా? ఇందుకే ముళ్ళు అన్న భావన ఎందుకు తీసుకొని వచ్చాడు అని ఆలోచించగలిగితే అక్కడే మనకు ఆన్సర్ దొరుకుతుంది. ముళ్ళు అన్న మాటను ఎందుకు వాడాడు అని అంటే ముళ్ళు గుచ్చుకున్న తర్వాత మనకేం కలుగుతుంది? బాధ కలుగుతుంది. ఆ బాధ అది ఇంకా ఎక్కువ కాలం మన శరీరంలో ఉన్నదనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ బాధ వలన బలహీనత కలుగుతుంది. మొదట ముళ్ళు వల్ల ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. ఆ బాధ ఎక్కువయ్యే కొలది మీరేమవుతారు? బలహీన పడిపోతారు. ప్రియమైన వారలారా, అక్కడ ముళ్ళు యొక్క సంబోధన ఏంటంటే ఒక విషయం నన్ను గాయపరుస్తుంది. ఎంతగా గాయపరుస్తుంది అని అంటే నేను బలహీన పడేంతగా ఆ ముళ్ళు నన్ను గాయపరుస్తుంది అన్న మాటకు ముళ్ళు అని వాడారు. కానీ ముళ్ళు అంటే ముళ్ళ కంపలో ఉన్న ముళ్ళు కాదు అండి, దోమ ముక్కుకున్న ముళ్ళు కాదు, ఇక్కడ మరణపు ముళ్ళు పాపము కాదు. ప్రియమైన వారు, ఒక ధృవీకరణకు వచ్చే ముందు అసలు నిజంగా పాపం అనేది ముళ్ళు అవుతుందా అనేది మనం పరిశీలన చేద్దాం. పాపం అనేది ముళ్ళు అవుతుందా లేదా అన్న పరిశీలనలోనే మనం వెళ్ళగలిగితే మళ్ళీ అదే అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి మళ్ళీ చదవగలిగితే 7వ వచనం నుండి మళ్ళీ చదవగలిగితే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు. తర్వాత
నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. తర్వాత అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. ప్రియమైన వారలారా దాన్ని తొలగించమని ఒకసారి ప్రార్థన చేస్తే నార్మల్గా ఉన్నట్టు బాధ. ఆ ముళ్ళు ఆయన్ని గాయపరుస్తుంది. ఎంతగా గాయపరుస్తుందని మనం చూడగలిగితే, ఎంతగా బాధిస్తుంది, అలా బాధించడం వల్ల ఈయన ఏం చేస్తున్నాడని చూడగలిగితే ముమ్మారు ప్రభువుని వేడుకున్నాడు. ముమ్మారు ప్రార్థన చేశాడంటే ఆ ముళ్ళు ఆయనని ఎంతగా గాయపరుస్తుందో ఆ గాయపరిచిన తీవ్రత మనకి అర్థం అవుతుంది. ఆ తీవ్రత మనకు అర్థమవుతుంది. తీవ్రంగా ఉన్నది కనుకనే, బాధ తీవ్రంగా ఉంది కనుకనే ప్రభువుని వేడుకున్నారు. ముమ్మారు వేడుకున్నారు. అప్పుడు ప్రభువు గారు ఏమి సెలవిచ్చారు? అందుకు నా కృప నీకు చాలును, నా బలహీనత యందే నా శక్తి పరిపూర్ణము అగుచున్నది అని నాతో చెప్పాను. ప్రియమైన వారలారా ఆలోచించగలిగితే పౌలు గారిలో ఉన్న ముళ్ళు, ఆయన శరీరంలో ఉన్న ముళ్ళు ఆయనని బాధిస్తుంది. ఆ బాధ మరింతగా బలహీన పరుస్తుంది. అలా బలహీనపరిచే పరిస్థితుల్లో ఈయన ఏమనుకున్నాడంటే ప్రభువును వేడుకున్నాడు, ఇది నా నుండి దూరం చేయి, ఇది నన్ను చాలా గాయపరుస్తుంది, బాధ పెడుతుంది, నన్ను బాగా బలహీనపరుస్తుంది కనుక దీనిని తీసే అని ముమ్మారు వేడుకున్నప్పుడు ప్రభువు ఒకే ఒక మాట సెలవిచ్చారు. ఏమని? నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందే నా శక్తి పరిపూర్ణము అగుచున్నది. ప్రియమైన వారలారా, ఇప్పుడు పాపం అనేది పౌలు గారిలో ఉన్నది ముళ్ళు అని మనం అనుకుంటే గనక, పాపమే పౌలు గారిలో ఉన్న ముళ్ళు అని మనం అనుకుంటే గనక, పౌలు గారు దాన్ని తీసేయమండం రైటా రాంగా? పౌలు గారు దాన్ని తీసేయమండం రైటా రాంగా? కరెక్టే కదా. కానీ ఏది తప్పు అవుతుంది? ప్రభువు దాన్ని ఉంచమండం తప్పు అవుతుంది. నా కృప నీకు చాలును అని అన్నాడంటే దానికి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ముళ్ళ ఉండని అది నిన్ను బలహీనపరుస్తుందా? ఆ బలహీన పరిస్థితుల్లోనే ఏం జరుగుతుందో తెలుసా? నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ప్రభువు సెలవిస్తున్నారంటే అది పాపం అయితే దానిని ఉంచమని ప్రభువు చెప్తారా? అది పాపం అయితే దాన్ని ఉంచమని ప్రభువు చెప్తారా? పౌలు గారు ఇంకా రైట్గా ఉన్నారు, కరెక్ట్గా ఉన్నారు. నాలో పాపం ఉన్నది, దాన్ని తీసే, అది నన్ను బాధిస్తుంది, దానిని తీసే అని ప్రభువుని ముమ్మారు వేడుకున్నప్పుడు పౌలు గారి విషయంలో అది రైట్ అన్నట్టుగా కనబడుతుంది. కానీ ప్రభు విషయానికి వచ్చినప్పటికి ఎలా కనబడుతుంది? మాట రాంగ్గా కనబడుతుంది. ప్రియమైన వారలారా, ఈరోజు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది దేనికోసం? మన పాపాలని కడిగివేయడం కోసం, మనల్ని అలాగ చేసి పరలోకానికి తీసుకెళ్ళడం కోసం. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా మనల్ని అందరినీ చేసి తండ్రి అనే దేవుని వద్దకు నడిపించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తే ఆయన పాపాన్ని ఎంకరేజ్ చేస్తారా? పౌలు నీలో ఉండని, అందరిలో లేకపోయినా పర్లేదు, నీలో మాత్రం ఇది ఉండని, దీనివల్ల నా కార్యం జరుగుతుందని ప్రభు అంటారా? ప్రియమైన వారలారా, పాపం వలన నీతి అనేది ప్రచురము కాదు అన్న మాట పౌలు గారి విషయంలో మనం చూడగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం నుండి, ఏమన్నా దుర్నీతి దేవుని నీతిని ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, అట్లనరాదు. అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? తర్వాత, దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలని ఎడల నేనెక్కను పాపినైనట్టు తీర్పు పొంద నేల. మేలు కలుగుటకు కీడు చేయబుద్ధమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? ప్రియమైన వారలారా, ఈ వాక్యాన్ని ఆలోచించగలిగితే దుర్నీతి వలన దేవుని నీతి ప్రబలమవుతుంది అన్నట్టుగా ఆ రోజు మనుషులలో, సమాజంలో భావం ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. అలాంటి భావం ఉన్న వాళ్ళకి పౌలు గారు వ్యతిరేక ప్రశ్నలు వేస్తున్నారు. ఏమనంటే, ఏమన్నా దుర్నీతి దేవుని నీతిని ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడు అగునా? అంటే మనం పాపం చేస్తుంటే దేవుని నీతి ప్రబలుతుంటే ఇంకా పాపంగా ఎలాగంచబడుతుంది?
అప్పుడు పాపులను శిక్షించడానికి ఉన్న దేవుడు అన్యాయస్తుడు అవుతాడు కదా? బాగా ఆలోచిస్తున్నారా? పాపం వల్ల దేవుని నీతి ప్రబలితే ఇక పాపంగా ఎంచబడదు కదా, అది పాపంగా ఎంచబడదు. కానీ ఈరోజు పాపులను శిక్షించేవాడుగా దేవుడు ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల ఏం చేస్తున్నాడు? అన్యాయం చేస్తున్నాడు కదా అని క్వశ్చన్ వేస్తూ, నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, అట్లా అనరాదు, అట్లయిన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును. పాపం వలన నిజంగా నీతి ప్రబలితే ఇక దేవుడు ఏం తీర్పు తీరుస్తాడు చెప్పండి? పాపులని కానీ నీతిమంతులని కానీ ఎలా వ్యత్యాసాన్ని చూపుతాడు? ఎలా తీర్పు తీరుస్తాడు? కనుక దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన దేవుని సత్యము ప్రబలిని ఎడల నేనొకను పాపినైనట్లు తీర్పు పొందనేలా. అసలు ఈయన పాపే కాదన్నప్పుడు నాలో ఉన్న పాపాన్ని తీసేయమని ప్రభువుని వేడుకోడు కదా. ఎందుకంటే పాపం ద్వారా ఏం ప్రబలుతుంది? పాపం ద్వారా ఏం ప్రబలుతుంది? దేవుని నీతి ప్రబలుతుందని ఒకవేళ అనుకుంటే కనుక ఇక నన్ను బాధ పెడుతున్న ముళ్ళు పాపమని నేనెందుకు అనుకోవాలి? దానికోసం ప్రభువుని ఎందుకు వేడుకోవాలి? అవసరం లేదు కదా. ప్రియమైన వారలారా, ఎప్పుడు పాపం అనేది లేకపోతే దుర్నీతి అనేది దేవుని నీతిని వ్యాప్తి చెందించదు. లోకంలోనే మన అనేక విషయాలు మనం చూడగలిగితే దుర్నీతితో ఏదైనా స్థాపించాలని చూస్తున్నప్పుడు, దుర్నీతి ద్వారా నీతిని స్థాపించాలని చూస్తున్న ప్రతి ఒక్కరి ప్రణాళిక ఫెయిల్ అవుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి లోక విషయంలోనే ఫెయిల్ అవుతున్నప్పుడు దేవుని విషయాల్లో ఫెయిల్ అవుదా? కనుక దుర్నీతి వలన దేవుని నీతి ప్రబలము కాదు. గనక పౌలు గారిలో ఉన్న ముళ్ళు ఒకవేళ పాపం అనుకుంటే ఆ పాపాన్ని తీసేయమని పౌలు వేడుకుంటే ప్రభువు దానిని ఉంచమని ఏమాత్రం చెప్పడు. ప్రభు ఏమాత్రం ఉంచమని చెప్పడు. కానీ పౌలు గారి విషయంలో కరెక్ట్ అయింది, ప్రభువు గారి విషయంలో అదేమైంది? రాంగ్ అయింది. కనుక రెండు విషయాలు సరిపోతేనే ఈరోజు మన ఈ అంశానికి సరైన ఆన్సర్ వచ్చినట్టు, సమాధానం వచ్చినట్టు. రెండు అంశాల్లో ఇది ఒక విషయంలో సరిపోయి ఇంకో విషయంలో సరిపోలేదు అనుకోండి, ఇది కొట్టివేయబడుతుంది. కనుక పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు పాపమే అనుకుంటే కనుక అది పౌలు గారి విషయంలో రైట్గా కనబడింది, ప్రభువు గారి విషయంలో రాంగ్గా కనబడింది. కనుక దీన్ని కొట్టివేయడం జరిగింది. ప్రియమైన వారలారా, ఇక పాపం కాదు. మరి అలాగైతే శరీరంలో ఉన్న ముళ్ళు ఏంటి? రోగమా? రోగం అనే కన్క్లూజన్కి ఎందుకు వచ్చారని మనం చూడగలిగితే, రోగం అనే కన్క్లూజన్కి ఎందుకు వచ్చారని చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 10వ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు రోగము అని ఈరోజు ఒక డిక్లరేషన్కి ఎందుకు వచ్చారని చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో ఏమనుంది? అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవి ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. ఆయన శరీర రూపమునకు బలహీనుడు అంటే శరీర రూపానికి బలహీనుడిగా కనబడుతున్నాడు అంటే ఆయనలో ఏదో రోగం పట్టి పీడిస్తుంది అన్న భావనకు వచ్చారు. ఇది మొదటిది. అయితే రెండవది, వాళ్ళు అనుకున్నది ధృవీకరించడానికి రెండవదిగా ఏం చెప్తున్నారంటే గలతీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితనని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేను లేదు, కానీ దేవుని దూత వలన క్రీస్తు యేసు వలన నన్ను అంగీకరించితిరి. శరీర దౌర్బల్యం కలిగింది. ఆ శరీర దౌర్బల్యం బట్టి, నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి అన్న మాటను బట్టి పౌలు గారికి ఏముందనుకున్నారు? రోగం ఉందనుకున్నారు. కొంతమందిని దీనిని రోగంగా భావిస్తే కొంతమంది దీన్ని ఎలా భావిస్తున్నారు? పాపంగా భావిస్తున్నారు. కొంతమంది దీన్ని రోగంగా భావిస్తున్నారు, కొంతమంది దీన్ని పాపంగా భావిస్తున్నారు. ఇంతకీ రోగంగా భావిస్తున్న వారి విషయానికి వెళ్తే పౌలు గారు యేసుక్రీస్తు పౌలు గారికి ప్రత్యక్షం అయినప్పుడు ఆయన కళ్ళు ఏమయ్యాయి? ఆయన కళ్ళు పోయాయి. ఆయన చూడలేదు, కనుచూపు పోయింది. ఆ కనుచూపు పోయిన తర్వాత అగబు అనే ప్రవక్తను ఆయన దగ్గరికి పంపించిన తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఆయన కంటి నుండి ఏం రాలే?
పొరల వంటివి రాలేయి. అంటే ఆ రోజు నుండి పౌలు గారు ఏ జబ్బుతో బాధపడుతున్నారని వీళ్ళు చెబుతూ కంటి జబ్బుతో బాధ పడుతున్నారని కొంతమంది చెప్తే, కొంతమంది ఏమంటున్నారంటే ఆయన శరీరంలో ఒక చాలా యోబు గారికి వచ్చిన రోగం లాంటిది ఆయనకు వచ్చింది కనుక ఆయన శరీరం నిండా పుళ్ళు ఉన్నాయి, దాని నుండి రసం కారుతుంది, రసి కారుతుంది అన్న మాటలు మాట్లాడుతున్నారు. కనుక ఇలాంటి రోగంతోనే పౌలు గారు కొనసాగుతున్నప్పుడు ఇది చాలా ఆటంకంగా ఉంది, దీన్ని తీసేయమని పౌలు గారు వేడుకున్నారు అన్న వివరణను కొంతమంది ఇస్తారు. రెండోది చూడగలిగితే, పాపమని చూడగలిగితే, మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించలేదని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపనైనా లేదు, నిరాకరింపనైనా లేదు, కానీ దేవుని దూత వలనను క్రీస్తు యేసు వలన నన్ను అంగీకరించుతారు. ప్రియమైన వారలారా, ఈ రెండిట్లోనూ మనం వెళ్ళగలిగితే రోగం ఎప్పటి నుండి ప్రారంభమైందని అంటున్నారు? క్రీస్తులోనికి ఎంటర్ అయిన దగ్గర నుండి ఆయనకు రోగం ఉన్నదన్న మాట మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడే దానికి కరెక్ట్ అయిన ఆన్సర్ ఉంది. ఏంటది? ఎప్పుడు ఆయన అస్వస్థుడయ్యాడు? 13వ అధ్యాయంలో మొదటిసారి, బాగా చదవండి, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను. అంటే గలతీ పత్రిక రాస్తున్నప్పుడు, గలతీ ప్రదేశంలో ఆయన సంచరిస్తున్నప్పుడు ఆయనకి శరీర దౌర్బల్యం ఎప్పుడు కలిగింది? మొదటిసారి. అంటే ఆయన కంటిన్యూ అవ్వట్లేదు రోగంతో, ఆయన రోగంతో కంటిన్యూ అవ్వట్లేదు. కానీ రోగం ఎక్కడొచ్చింది? సువార్త ప్రకటనకు గలతీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ గలతీ ప్రాంతంలో ఈయన అస్వస్థతకు గురి అయ్యాడు మొదటిసారిగా. కనుక రోగం అనేది స్ట్రైక్అవుట్ చేయబడుతుంది. ఎందుకంటే ఆయన ప్రారంభం నుండి ఆ రోగంతో ఆయన కొనసాగట్లేదు. నిజంగా ఆలోచించండి, నిజంగా మీరు రోగగ్రస్తులే అయ్యారనుకోండి, ఆ రోగం మీలో ఉండడం వల్ల ప్రభువు పని ఏమైనా జరుగుతుందా, లేదా ప్రభువు పనికి ఆటంకంగా మారుతుందా? చిన్న జ్వరం వస్తేనే దానివల్ల నీరసం అయిపోయి ఏమవుతాం? మంచాన్న పడిపోతాం. ఇంక దేవుని సేవ ఏం చేస్తాం? కానీ అక్కడ ప్రభు గారు మాట సెలవిస్తుందంటే, నా కృప నీకు చాలును, నీ బలహీనత అందే నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని మాట్లాడుతున్నారంటే అసలు రోగం వచ్చిన దానివల్ల సేవ జరుగుతుందా? ఎక్కడ శక్తి పరిపూర్ణమవుతుంది? రోగం వస్తే మంచాన పడాలి. రోగం వస్తే ఎవరైనా ఊర్లు ప్రయాణం చేయగలుగుతారా? ఎవరు ట్రావెల్ చేయరు. యోబు గారికి అస్వస్థత వచ్చినప్పుడు ఆయన ట్రావెల్ చేశాడా, లేకపోతే ఆయన దగ్గరికి జనాలు వచ్చారా? ఎందుకంటే ఆయన ట్రావెల్ చేయలేని పరిస్థితి. ఇంకా మనం ఆలోచించగలిగితే ఈ రోజున్న చట్టాల ప్రకారం నిజంగా రోగగ్రస్తుడైన వ్యక్తిని అసలు ఫ్లైట్లో అలౌ చేస్తారా? రోగగ్రస్తుడైన వ్యక్తిని ఈ దేశం కాదు నేను వేరే దేశం వెళ్ళాలనుకుంటున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఇస్తారా? ముందు నీ రోగాన్ని నయం చేసుకో. ఎవరైనా వెళ్ళి వీసా సంపాదించాలంటే మొదట ఏం చేయాలి? మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి. ఏ రోగం లేదని ధృవీకరించబడిన తర్వాతే వాళ్ళు వేరే దేశానికి వెళ్తారు. మరి పౌలు గారు చూడగలిగితే ఎన్ని దేశాల్లో సంచరించారు? అన్ని దేశాల్లో ఏ ఒక్కరూ ఆటంకపరచలేదు ఆయన్ని. అంటే ఇది శరీర రోగం అనిపించుకుంటుందా? కాదు ప్రియమైన వారలారా. ఇంకా ఆలోచించగలిగితే నిజంగా పుళ్ళు పట్టి రసులు కారే విధంగా ఆయన శరీరం ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ యూదులు సమాజ మందిరంలో ఆయన్ని ఎంటర్ కానివ్వరు. ఎందుకంటే మోషే చట్ట ప్రకారం ఏముంది? ఊరు బయటికి వెళ్ళిపోలే రోగగ్రస్తుడు, లోనకి రాకూడదు. కానీ ఎన్నిసార్లు పౌలు గారు దేవాలయంలోకి వెళ్ళారు? ఎన్నిసార్లు సమాజ మందిరంలోకి వెళ్ళి బోధ చేశారు? కనుక వీటన్నింటిని బట్టి మనం చూడగలిగితే ఇది రోగం కానే కాదన్నది ఇక్కడ డిక్లేర్ అవుతుంటే, ఇంతకీ పాపం అవుతుందా? ఈ శరీర దౌర్బల్యం పాపం అవుతుందని మనం చూడగలిగితే ఇక్కడ వ్యక్తపరిచిన మాటలను బట్టి దాన్ని పాపంగా అర్థం చేసుకుంటున్నారు. మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించదని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి, శోధనగా ఉన్నది, ఎదుటి వాళ్ళకి శోధనగా ఉన్నది కనుక దీనిని ఏమని చెప్పారు? పాపము అని చెప్పారు. కనుక పాపం అని చెప్పారు. మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, ఇంకా నిరాకరింపనైనను లేదు. మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేదు, కానీ మీకు శోధనగా ఉంది. ఏంటి శోధనగా ఉంది? నాలో ఉన్న పాపం మీరు చూడలేకపోతున్నారన్న సమాధానాన్ని కొంతమంది దీనికి క్రోడీకరించారు. ఇది రైటా? ఈ శరీర దౌర్బల్యం పాపం అన్నది మాట రైటా? ఈరోజు ఈ సందర్భం యొక్క వివరణను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రియమైన వారలారా, గలతీ పత్రిక పౌలు గారు రాస్తూ
ఈ మాటలు మనకి చెప్తున్నారు, ఈ మాటలు వాళ్ళకి రాస్తున్నారు. ఇంతకీ గలతీ దేశానికి ఈయన ఎప్పుడు ప్రయాణం చేశాడు? పౌలు గారు గలతీ దేశానికి ఈయన ఎప్పుడు ప్రయాణం చేశాడు? ఎవరైనా చెప్పగలుగుతారా? గలతీ దేశానికి ఈయన ప్రయాణం చేసినట్టు అపోస్తల కార్యాల్లో మీరు ఎక్కడైనా చూపెట్టగలుగుతారా? ఎక్కడా లేదు. కానీ గలతీయులకు రాస్తూ, ఇది గలతీలోనే సంభవించింది కనుక గలతీలకు రాస్తున్నారు. ఏమనంటే, మీ దగ్గర నేను ఉంటున్నప్పుడు మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినాను, నేను సువార్త ప్రకటించుతానని మీరు ఎరుగుదురు. అప్పుడు నాకు శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనను లేదు, కానీ దేవుని దూత వలనను క్రీస్తు యేసు వలనను నన్ను అంగీకరించుదురు. అంటే పాపం ఉన్న వ్యక్తిని ఎవరైనా దూత వలె క్రీస్తు యేసు వలె అంగీకరిస్తానా? ఎంత బోధ చేయనండి, పాపం చేసేటప్పుడు వెంటనే ఏమంటారు మీరు? పాపి అని అంటారే కానీ యేసుక్రీస్తు అండి అని అంటారా? ఆలోచించండి. నేనే బోధ చేస్తున్నాను, నేనే పక్కకి పాపం చేశాను అనుకోండి, ఈయన మంచి బోధకుడు అంటారా, పెద్ద పాప అంటారా? చెప్పండి, ఏమని అంటారు? పాపనే అంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు, ఇది పౌలు గారు మాట్లాడుతూ వాళ్ళు ఎలా స్వీకరించారని చెప్తున్నారు. నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనను లేదు, కానీ దేవుని దూత వలన క్రీస్తు యేసు వలన నన్ను అంగీకరించితిరి. క్రీస్తు యేసు వలన నన్ను అంగీకరించారు అని అంటే అక్కడ పాపము లేదు, రోగము అంతకన్నా లేదు. ప్రియమైన వారలారా, ఇంతకీ ఏంటి ఆయనకి శరీర దౌర్బల్యం ఏంటి చూడగలిగితే అందరూ వెనక్కి తిరగేసి మ్యాప్ చూడండి. కొత్త నిబంధన అపోస్తలుడు అయిన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు అన్న మ్యాప్ తీసారా? ఇకోని ఎక్కడ ఉందండి? ఇకోని దేని కింద ఉంది? ఇకోనియా దేని కింద ఉంది? లుస్త్రా దేని కింద ఉంది? గలతీయ కిందే ఉంది. దెర్బ ఎక్కడుంది? గలతీ కిందే ఉంది. ఈయన ప్రయాణమైన ప్రతిసారి ఏ ప్రాంతాల గుండా వెళ్ళేవారు? గలతీయ, ప్రుగ్రియా, కప్పదోకి ఇలాంటి ప్రదేశాల గుండా వెళ్ళేవారు. వెళ్ళినప్పుడు మొట్టమొదటి ఈయన ఎక్కడికి వెళ్ళారంటే లుస్త్రా. ప్రతిసారి లుస్త్రా, దెర్బకు వెళ్ళినట్లుగా మన అపోస్తల కార్యాల్లో మనం చూడగలుగుతాం. కనుక ఈ ఇకోనియా, లుస్త్రా, దెర్బ ఈ ప్రాంతాలను గురించి మెన్షన్ చేయబడింది, కానీ గలతీ దేశం ప్రాంతాలని మాత్రం బైబిల్లో ఎక్కడ మెన్షన్ చేయబడలేదు. కానీ ఇది గలతీ దేశానికి చెందిన ప్రాంతములు. ఏంటి గలతీ దేశానికి చెందిన ప్రాంతములు? ఇకోనియా, లుస్త్రా, దెర్బ. ఇప్పుడు చూడండి, ఇకోనియా, లుస్త్రా, దెర్బలో ఈయన సంచారం చేస్తున్నప్పుడు ఆయనకి ఏం జరిగింది? అపోస్తలుల కార్యాలు 14:22 దానికన్నా ముందు చూడండి. 19వ ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళారో తెలుస్తుంది. మొదటి వచనం చూడండి. ఇకోనియాలో జరిగినది ఏమనగా, అప్పటికి వీళ్ళు ఎక్కడున్నారు? 6వ వచనం లుకనీలోని పట్టణంలోకి లుస్త్రకును దెర్బకును చుట్టుపట్లనున్న ప్రదేశములకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. లుస్త్రలో జరిగినది ఏమనగా ఉంది. 19వ వచనం అంత్యోకు నుండి ఇకునయ నుండి యూదులు వచ్చి జనసమూహం తమ పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపటికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలోకి ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బకు బయలుదేరిపోయాను. ఇది ఎక్కడ జరిగింది? లుస్త్రలో జరిగింది. లుస్త్రా ఏ దేశం కింద ఉంది? గలతీ దేశం కింద ఉంది. ఇప్పుడు గలతీలకు పత్రిక రాస్తూ మొదటిసారి నాకు శరీర దౌర్బల్యం కలిగిందని మాట్లాడుతున్నాడంటే వాళ్ళ పక్షంలోనే అది జరిగింది. ఏంటి జరిగింది? మొదటిసారి కలిగిన శరీర దౌర్బల్యం ఏంటి? రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అనుకొని ఈడ్చి పడేశారు. అంటే రాళ్ళు విసురుతున్నప్పుడు ప్రేమతో విసురుతారా, కక్షతో విసురుతారా? అయ్యో ముఖానికి తగిలేస్తుంది, వద్దు విసరొద్దు అని అంటారా? ముఖం అందం పాడైపోతుంది, ముఖం దగ్గర కొట్టదు, మిగిలిన దగ్గర కొడతారంటారా? ఎక్కడ దొరికితే అక్కడ కొట్టేస్తారు. రాళ్లతో ముఖం మీద కొడితే ఏమవుతుంది? ఆల్రెడీ నాకు ఇక్కడ తగిలింది, ఇక్కడ చూడండి చిన్న కుట్లు ఉంటాయి. అంటే ముఖం మీద తగిలినప్పుడు ముఖం ఎలా మారిపోతుంది? వికారంగా, ఎవరు చూడలేనిదిగా మారిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి ఎదురుగా కనబడుతున్నాను నేను. పాపం అయితే వాళ్ళ ముందు చేయను కదా. పాపం ఉంటే రహస్యంగా వెళ్ళి చేస్తాను, వాళ్ళ ముందు ఎందుకు చేస్తాను? కానీ నాలో శోధనగా ఉండిన దాన్ని బట్టి మీరు నన్ను
తృణీకరింపలేదు అని అంటున్నానంటే వాళ్ళు ఎదురుగా కనబడుతున్నప్పుడు వాళ్ళకి నాలో చూస్తున్నప్పుడు ఏదో శోధనగా కనబడుతుంది. ఏంటి శోధనగా కనబడుతుంది? ఆయన ముఖం వికారంగా మారిపోయింది. చూడండి ఏమైందో. రాళ్లతో కొట్టబడిన తర్వాత దర్భకు బయలుదేరి పారిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లొస్త్రకు, ఇకునేకు, అంత్యొకీకు తిరిగి వచ్చిరి. ఏం చేశారండి వీళ్ళు? రాళ్లతో కొట్టబడిన తర్వాత మళ్ళీ ఏం చేశారు? మళ్ళా సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించినప్పుడు ఏ ముఖంతో వెళ్ళి ప్రకటించారు? అందమైన ముఖంతో, ఏ దెబ్బలు లేని ముఖంతో ప్రకటించారా? ఏ ముఖంతో? మొత్తం గాయాలతో వెళ్ళి గాయాలతో ఉన్నప్పుడు కూడా ప్రకటించేశారు. అలాగ ముఖం చూడలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆయనని తృణీకరించలేదు. ఎలాగ స్వీకరించారట? దేవదూత వలన, యేసుక్రీస్తు వలెను. యేసుక్రీస్తు వలె స్వీకరించాడంటే యేసుక్రీస్తుని మనం అందరం ఈరోజు ఎందుకు అంగీకరిస్తున్నాం? ఆయన సిలువ మరణాన్ని బట్టే కదా. మన నిమిత్తం ఆయన హింస పొందాడన్న దాన్ని బట్టే కదా. మరి పౌలు గారిని కూడా ఆ రోజు క్రీస్తు వలె అంగీకరించారంటే ఆయన దేనికోసం హింసపడుతున్నాడు? ఎందుకోసం రాళ్ల చేత కొట్టబడ్డాడు? క్రీస్తు నిమిత్తం రాళ్ల చేత కొట్టబడ్డాడు గనక అలాంటి ఆయన ప్రకటనకు వచ్చినప్పుడు గలతీయులు ఏం చేస్తున్నారు? ఆయన క్రీస్తు యేసు వలె ఆదరించారు. ఆయన్ని తృణీకరించలేదు. శోధనగా ఉంది, ముఖం చూడలేకపోతున్నారు, కానీ దేవుని మాటలు ఆయన నోటి నుండి వస్తున్నప్పుడు వినడానికి ఇష్టపడ్డారు కానీ వినకూడదని అనుకోలేదు. ఆ విషయాన్ని గలతీ పత్రికలో మాట్లాడుతూ మొదటిసారి నాకు శరీర దౌర్బల్యం కలిగినప్పుడు కలిగినను నేను మీకు సువార్త ప్రకటించి తినే. ఏం చేశాడు? దెబ్బలు తగిలిన వెంటనే ఏం చేశారు? సువార్త ప్రకటనకి వెళ్ళిపోయారండి. అలా ఆగిపోలేదు. అందుకే అలాంటి ముఖంతో వెళ్ళినప్పుడు వాళ్ళకి కనబడింది ఏంటంటే ముఖం చూడలేని పరిస్థితిలో ఉన్నది. అందుకే చివరికి మాట్లాడుతూ గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయం చూడండి 12వ వచనంలో ఏమంటున్నారు? శరీర విషయమందు చక్కగా అగపడు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమే హింస పొందకుండుటకు మాత్రమే. గలతీయులతో రాస్తూ ఏమని మాట్లాడుతున్నారు? శరీరమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమే హింస పొందుకుండుటకు మాత్రమే సున్నతి పొందవాలని మిమ్మల్ని బలవంతము చేయించున్నారు. అంటే వాళ్ళు బాగా ఉండాలని అనుకొని సున్నతి మాత్రం సరిపోద్ది అని అంటున్నారు. కానీ నేనైతే ఏమని చెప్తున్నాను? శరీరమందు దేనికోసం గాయాలు? దేనికోసం? క్రీస్తును ప్రకటించడం కోసం నేను గాయాలు పడుతున్నాను. నేను అందంగా లేను, కానీ వాళ్ళు ఏమనుకున్నారు? సున్నతి సరిపోద్ది. ఎందుకు సున్నతి సరిపోద్ది అంటున్నారు? హింస పొందకుండుటకు. వాళ్ళకి ఇష్టం లేదు శరీరంలో హింస పొందడానికి. కానీ నేనైతే మీ ఎదుట ఎలాగున్నాను? హింస పొందిన వాడి ఉన్నాను. అందుకే ఏం చూడమంటున్నాడు చూడండి 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఏం ముద్రలు ధరించారు? పడిన గాయాలన్నీ ఎలాగ మారిపోతే? మీ శరీరం మీద పడిన గాయాలన్నీ ఎలా మారిపోతే? ముద్రలుగా మారిపోతాయి. ఇగో ఇక్కడ నా ముద్ర ఉంటుంది, ఇగో దెబ్బ. ప్రతి గాయం ఎలా మారిపోద్ది అంటే ముద్రగా మారిపోతుంది. ఆ ముద్రలే ఆయన అక్కడ చూపెడతాడు. ఈ ముద్రలన్నీ ఎలాగొచ్చాయి? యూదులు ఈయన మీదకి ఎందుకు కుట్ర చేశారు? క్రీస్తుని ప్రకటిస్తున్నాడు అన్నందుకు కుట్ర చేసి ఈయన రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు ఆ దెబ్బలు తిని సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ప్రకటించినప్పుడు వీళ్ళు చూడడానికి ముఖం అసలు బాగోలేదు, మొత్తం రాళ్ల దెబ్బలతో నిండిపోయి ఉంది. కనుక అలాగ చూడలేని పరిస్థితిలో ఉన్న నా మాటలు మీరు విన్నారు, నన్ను యేసుక్రీస్తులాగా మీరు అంగీకరించారని పౌలు గారు మాట్లాడుతున్న ఆ మాట, ఆ శరీర దౌర్బల్యం మొదటిసారి కలిగింది. రాళ్లతో ఎప్పుడు కొట్టబడ్డాడు? మొదటిసారి అక్కడే కొట్టబడ్డాడు. ప్రియమైన వర్లారా, అది పాపం కానే కాదు, రోగం కూడా కాదు. ప్రియమైన వర్లారా, ఇంకా పాపం కాదు, రోగం కాదు, మరేంటి? ఆయన ముళ్ళు చూడగలిగితే మరణము యొక్క ముళ్ళు మరణపు ముళ్ళు పాపమునకు బలము ధర్మ శాస్త్రం అని ఇందాక మనం చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55, 56 వచనాలలో, ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, మరణమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఒకవేళ ధర్మశాస్త్రమే ఆయన శరీరంలో ఉంచబడిన ముళ్ళు అని మనం ఆలోచించగలిగితే ఇంతగా అది ముళ్ళు అవునా కాదా అన్నది పౌలు గారి మాటల్లోనే మనకి అర్థమవుతుంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక
గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. 2:17, 18, 19. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17, 18, 19. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనం పాపులమని కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపంలోకి పరిచారుడాయన అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరల కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమే జీవించి నిమిత్తము ధర్మశాస్త్రం విషయమే చచ్చిన వాడను అయితిని. అంటే ఆయన జీవితంలో ఏమి లేదు. ఆయన ధర్మశాస్త్రం విషయంలో ఎలాగున్నాడంట? చచ్చినవాడుగా ఉన్నాడు. చచ్చినవాడుగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఏం లేదు. ధర్మశాస్త్రం అన్న మాటే ఆయన జీవితంలో లేదన్నప్పుడు అది ముళ్ళుగా ఎలా పరిగణింపబడుతుంది? కనుక అది కూడా కాదు. ఇంకా చూడగలిగితే ఇజ్రాయేలీయుడు పౌలు గారి శరీరాన్ని ఆస్పదం చేసుకుని మాట్లాడగలిగితే పౌలు గారి మాటల్లో మనకేం కనబడుతుందంటే ఇజ్రాయేల్ అన్న గర్వం కనబడుతుంది ఆయనకి. ఇజ్రాయేల్ అన్న గర్వం ఆయన మాటల్లో కనబడుతూ ఉంటుంది. ఒకసారి చూడగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చూడగలిగితే మనము జన్మం వలన యూదులమే కానీ అన్ని జనులు చేరిన పాపులము కాము అని అంటున్నాడంటే అన్ని జనులు పాపులు, మనమైతే పుట్టుకతో యూదులం అని ఇజ్రాయేలుడు అన్న గర్వాన్ని చూపెడుతున్నట్టుగా ఆయన మాటల్లో మనకి కనబడుతుంది. ఇంతకీ ఆయనలో ఉన్న ముళ్ళు ఇజ్రాయేలుడు అన్న గర్వం అని మనం అనుకుంటే కనుక ఆయన మాటల్లోనే మనం చూడగలిగితే ఏమనంటున్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. అంటే ఏ భేదమో లేదు, అందరూ ఒక్కటే. యూదుడిని గర్వపడడానికి నేనేమి కాను. ఎందుకంటే క్రీస్తు వచ్చిన తర్వాత ఏమైంది? యూదుడని లేదు, అన్యుడని లేదు. యూదుడని లేదు, అన్యుడని లేనప్పుడు నేనేమంటాను? అందరూ సమానులనే అంటాను. కనుక ఇంకో రెఫరెన్స్ చూడగలిగితే రామపత్రిక 10వ అధ్యాయము 6-7 వచనాలు. రామపత్రిక 10వ అధ్యాయం 6-7 వచనాలు. అయితే విశ్వాస మూలముగా ఎవడు పరలోకంలోకి ఎక్కిపోవును? రామపత్రిక 10వ అధ్యాయం క్షమించాలి 9వ అధ్యాయము 6-7 వచనాలు. అయితే దేవుని మాట తప్పుపోయినట్టు కాదు, ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలీలు కారు. అబ్రాహాము సంతానమైనంత మాత్రాన చేత అందరూ పిల్లలు కారు. ఏమని ఒప్పుకుంటున్నారంటే పౌలు గారు? ఏమని ఒప్పుకుంటున్నారు? శరీర సంబంధంగా నేను ఇజ్రాయేల్ అయినంత మాత్రాన నేను అబ్రాహాము సంతానము కాదు. శరీర సంబంధమైన యూదుడి అనిపించుకున్నంత మాత్రం నేను యూదుడిని కాదు. అంటే శరీర సంబంధంగా నేను గర్వపడిన గర్వం యేసుక్రీస్తు ఎదుట నిలవదు అని ఆయన మాటల్లోనే మనకు అర్థమవుతున్నప్పుడు ఇక ఇజ్రాయేలుడు అన్న గర్వం అన్నది ముళ్ళుగా ఆయన పరిగణించడని మనకి అర్థమవుతుంది. కనుక ఆయన శరీరంలో ఉన్న ముళ్ళు ఇజ్రాయేలుడు అనే గర్వం కాదు. హింసలు, ఆయన శరీరంలో ఉన్న ముళ్ళు హింసలోని మనం ఒకవేళ తీసుకొనగలిగితే ఆ హింసలు తట్టుకోలేక పౌలు గారు ఏమని ప్రభువుని వేడుకుంటున్నారు? దాన్ని తీసి దాని వలన నేను బలహీనుడిని అయిపోతున్నాను, అది నన్ను చాలా బాధిస్తుంది, దానిని నా నుండి తొలగించి అని అన్నప్పుడు ప్రభువు నా కృప నీకు చాలును అంటున్నాడు. ప్రియమైన వారలారా, హింసలను తీసేయమని పౌలు గారు మాట్లాడతారా? అసలు యేసుక్రీస్తులోనికి క్రైస్తవ్యంలోనికి పౌలు ఎంట్రన్స్ని మనం చూడగలిగితే ఏది ఒప్పుకొని క్రైస్తవ్యంలోనికి వచ్చాడు అనేది మనం చూడగలిగితే అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 16వ వచనము. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 16వ వచనంలో ఏమున్నది చూడండి. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని
అతనితో చెప్పాను. అంటే క్రైస్తవ్యంలోకి రాకముందే ఒక ఒప్పందానికి యేసుక్రీస్తు వారికి పౌలు గారికి మధ్యన కుదిరింది. ఏంటా ఒప్పందం? నువ్వు లోపలికి వస్తున్నావు కదా, నీకు అనేకమైన శ్రమలు ఉన్నాయి, ఆ శ్రమలు ఏంటో నీకు చూపిస్తానని ప్రభు అన్నప్పుడు యాక్సెప్ట్ చేసి వచ్చినట్టుగానే మనకి కనబడుతుంది. అంటే పౌలు గారు క్రైస్తవులోనికి రావడానికి దేన్ని యాక్సెప్ట్ చేసి క్రైస్తవులోనికి వచ్చారు? శ్రమలు ఉన్నాయి అనేది యాక్సెప్ట్ చేసే లోనకి వచ్చారు. కనుక ఆయన మాటల్లోనే మనం ఒక మాటను చూడగలిగితే తిమోతిలకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నారు చూడండి. క్రీస్తు యేసునందు, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. అది నేనొక్కడనే కాదు, ఎవరెవరు పొందాలి? అంగీకరించిన ప్రతి ఒక్కరికి హింస ఉందన్నప్పుడు పౌలు గారు అందులో ఎగ్జామ్షనా? కానే కాదు. గనక ఆయన రావడం శ్రమలు ఉన్నాయని తెలుసుకునే వచ్చాడు. తెలుసుకుని వచ్చిన తర్వాత అట్టి హింసలు భరించవలసిన వాడు ఉంటుండగా దానిని తీసేయమని ఆయన ఇప్పుడు అడగడు. ప్రియమైన వారలారా, ఒక బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఆ బస్సు యాక్సిడెంట్ అయింది అనుకోండి, మళ్ళీ బస్సు ప్రయాణం చేయడానికి ఇష్టపడతామా? వెంటనే ఒక బస్సులో మనం ప్రయాణం చేసాం, ఆ బస్సుకి యాక్సిడెంట్ అయింది, అయిన తర్వాత మళ్ళీ బస్సు ప్రయాణానికి ఇష్టపడతామా? ఇష్టపడం. కానీ ఆయన ముమ్మారు ఓడ పగిలి శ్రమపడిను. అంటే మొదటిసారి పగిలినప్పుడే ఈయన ఏమనుకోవాలి? ఇంకో 2 సార్లు నేను పడకూడదు అనుకోవాలి. కానీ ముమ్మారు పడింది అని అంటున్నాడంటే ఈయన హింసలను లెక్క చేశాడా, లెక్క చేయలేదా? లెక్క చేయని వాడుగా ఉన్నాడు. గనుకనే ఆయనలో ఉన్న ముళ్ళు హింసలు కాదు. ఇంకా చూడగలిగితే మరణం ప్రతినిత్యం ప్రాణాపాయ స్థితి ఆయనకి కలుగుతూనే ఉంది. యూదుల కుట్ర వల్ల కానివ్వండి, ప్రయాణాల వల్ల కానివ్వండి, మిగిలిన సందర్భాలను కానివ్వండి, ఈయన ప్రతిరోజు చావుకు గురయ్యే పరిస్థితుల్లోనే వెళ్తున్నట్టుగా మనకి కనబడుతుంది. ప్రియమైన వారలారా, అలాగ గురవుతున్నప్పుడు ఈ మరణాన్ని నా నుండి దూరం చేయని పౌలు గారు నిజంగా మాట్లాడతారా లేదా అన్న విషయాన్ని మనం చూడగలిగితే, అసలు మరణం అనేది ఆయన ఎంచుతున్నాడా, ఎంచట్లేదా అనేది చూడగలిగితే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 23, 24 వచనాలు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 23, 24 వచనాలు. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి. పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటి యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ప్రియమైన వారల, క్రీస్తు సువార్త పరిచర్యను ముగించడానికి ఆయన ప్రాణాన్ని ఏమాత్రము ప్రీతికరముగా ఎంచుకొనట్లేదు అన్నప్పుడు, ప్రాణాన్నే ప్రీతికరంగా ఎంచుకోవట్లేదు అన్నప్పుడు మరణం కోసం ఆలోచిస్తాడు ఆయన? ప్రాణాన్నే ప్రీతికరంగా ఎంచుకోవట్లేదు అన్నప్పుడు మరణం కోసం ఆలోచిస్తాడా? ప్రియమైన మరణం కోసం ఆయన ఆలోచించడు. గనక ఆయన శరీరంలో ఉంచబడిన ముళ్ళు మరణం కానే కాదు. నిస్సహాయ స్థితి అంటే సహాయం కోసం చూసినా ఏ సహాయం ఎటుపక్క నుండి దొరకనప్పుడు దాన్ని ఏమంటారంటే నిస్సహాయ స్థితి అని అంటారు. ఇంతకీ ఇలాంటి నిస్సహాయ స్థితి శరీరంలో ఉన్న ముళ్ళు అయితే, పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు అయితే దానిని తీసేయమని ప్రభువును వేడుకోవడం రైటే. కానీ ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉండడానికి ఎవరు ఇష్టపడ్డారు? ప్రభువు ఏమైనా ఫోర్స్ చేశాడా, లేకపోతే పౌలు గారే తనంతట తాను ఇష్టపడి ఈ నిస్సహాయ స్థితిని కొనసాగించడానికి పూనుకున్నారా అని మనం చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు మనం చదవగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందల విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడి నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము
ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏంటి, యేసుక్రీస్తులో ఉన్న ఆ తీవ్ర స్థాయిని నేను నా జీవితంలో చూడాలి అనుకుంటున్నాను. అలా చూడడానికి నేనేం చేస్తున్నాను? నాకున్న సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఈయనే చేసుకున్నాడు పెంటతో సమానంగా. మరి ఈయనే పెంటతో సమానంగా చేసుకున్నప్పుడు ఇంకా నిస్సహాయ స్థితి కోసం ఈయన మాట్లాడాడు. ప్రియమైన వారు గనక శరీరంలో ఉన్న ముళ్ళు నిస్సహాయ స్థితి అని మనం అనుకుంటే గనక అది పౌలు గారి ముళ్ళు కానే కాదు. ఇంకా చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాల్లో ఒక వాక్యాన్ని బట్టి ఇంకొక పాయింట్కి మనం వెళ్దాం. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము సాతాను దూతగా అది నాలో ఉంచబడెను. ప్రియమైన వారలారా, ఉంచబడెను. సాతాను దూతగా నాలో ఉంచబడెను. ప్రియమైన వారలారా, సాతాను దూతగా నాలో ఉంచబడిందని పౌలు ఒకవేళ ఒప్పుకుంటే గనక మనందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటంటే, మనము భ్రష్టులు కాని ఎడల మనలో ఎవరుంటారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. కనుక మనం భ్రష్టులము కాని ఎడల మనలో ఎవరున్నట్లు లెక్క? మనం భ్రష్టులము కాని ఎడల మనలో ఎవరున్నట్లు లెక్క? యేసుక్రీస్తు వారు ఉన్నట్టు లెక్క. ఇప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారు లేకపోతే మనం భ్రష్టులం అయితే మనలో ఉన్నది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు లేకపోతే మనలో ఉన్నది ఎవరు? అపవాది. అర్థమవుతుందా? మనం భ్రష్టులమైతే మనలో ఉండేది యేసుక్రీస్తు వారి ఆత్మ కాదు. ఏ ఆత్మ ఉండాలి? దురాత్మ మనలో ఉండాలి. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? నా శరీరం మందు సాతాను దూతగా ఉంచబడెను. సాతాను దూతగా తన శరీరంలో నిజంగా అది ఉన్నదనుకోండి, ఆయన ఏమవుతాడు? భ్రష్టుడు అవుతాడు. అసలు భ్రష్టుడితో దేవుడు మాట్లాడతాడా? భ్రష్టుడితో నా కృప నీకు చాలు అన్న మాట వస్తుందా? ఆలోచించండి. భ్రష్టుడితో అసలు ప్రభువు మాట్లాడనన్నప్పుడు ఇది భ్రష్టత్వం కింద అలాగా తీసుకుంటాం. ఇది భ్రష్టత్వం కాదు. ప్రియమైన వారలారా, భ్రష్టత్వం కాదు. మరి ఏంటి అయి ఉండాలి? ఈ ముళ్ళు దగ్గరికి వస్తున్నాం. ఏవై ఉండాలి ముళ్ళు? ఒక విషయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం మనం చూడగలిగితే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం మనం చూడగలిగితే అక్కడ ఏమంటున్నారు చూడండి. ఆయన శిష్యులు వచ్చి మత్తయి సువార్త 16వ అధ్యాయము పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు నా మనుషుల సంగతులే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకి ఉన్నావని ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ మాటలు పేతురు గారితో మాట్లాడుతున్నారు. పేతురు గారితో ఈ మాటలు మాట్లాడాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడింది? సిలువ మరణానికి నేను వెళ్ళిపోతున్న 3 రోజుల తర్వాత నన్ను సిలువ వేస్తారు, ప్రధాన యాజకులు నన్ను హింసిస్తారు, హింస భరించిన తర్వాత నేను సిలువ వేయబడిపోతున్నాను, నేను చావబోతున్నాను అన్నప్పుడు పేతురు వెంటనే వచ్చి ఏమని మాట్లాడుతున్నాడు? ఆ మరణం నీకు దూరం అవునుగాక, ఆ మరణం నీకు దూరం అవ్వాలి అని మాట్లాడినప్పుడు పేతురుని యేసుక్రీస్తు వారు గద్దిస్తారు. ఏమని? సాతానా వెనక్కి పొమ్ము. సాతానా వెనక్కి పొమ్ము అనే మాట మాట్లాడుతున్నారంటే ఆయన మాట్లాడిన మాట రైటా రాంగా? ఆయన మాట్లాడిన మాట రైటా రాంగా? ఆయన మాట్లాడిన మాట దేనికి అడ్డంగా ఉంది? దేనికి అభ్యంతర కారణంగా ఉంది? దేవుని కార్యానికి అభ్యంతర కారణంగా ఉంది. ఎందుకంటే ఆయన మరణమే ఆగిపోతే లోకానికి రక్షణ ఎక్కడ వస్తుంది? కనుక పేతురు మాట్లాడిన మాట
లోకానికి రక్షణ రాకుండా అడ్డుకట్టగా నిలుస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. గనక ఈ ఆలోచన పేతురు గారికి కలిగించింది ఎవరు? అపవాది. కనుక ఎప్పుడైతే పేతురు గారిలో ఇలాంటి చెడు ఆలోచన ఉన్నదో వెంటనే ప్రభువు గారు ఏం చేశారు? గద్దించారు. ప్రియమైన వారలారా, నిజంగా చెడు ఆలోచన పేతురు గారిలో ఉన్నది కనుక వెంటనే ఏం చేశారు? గద్దించారు. ఇప్పుడు పౌలు గారిలో ఉన్నది చెడు ఆలోచన అయితే, ఈరోజు చాలామంది అనుకున్నారు ఆయనకు పెళ్లి కాలేదు కనుక ఆయనలో చెడు తలంపులు ఉన్నాయి అన్న ఆలోచన వారు కలిగి ఉన్న చెడు ఆలోచనలు ఉండుంటాయి, అందరితోనే చెప్పుకోలేరు కదా అని వీళ్ళ కల్పితాలు అక్కడ చెబుతున్నారు. ఇంతకీ చెడు ఆలోచన అయితే ప్రభువు నా కృప నీకు చాలు అని ఊరుకుంటాడా? పేతురు గారి దగ్గర ఎలాగైతే విమర్శించారు, లేదే ఎలాగైతే పేతురుని గద్దించారో, చెడు ఆలోచన వచ్చి ఆయన కార్యానికి ఆటంకంగా జరుగుతున్నప్పుడు ఎలాగైతే పేతురుని గద్దించాడో, నిజంగా పౌలులో గనక అదే చెడు ఆలోచన ఉంటే గనక పౌలు గారిని ఏమనాలి? వెంటనే గద్దించాలి. వెంటనే ఆ ఆలోచనని గద్దించాలి. కానీ అక్కడ ప్రభువు గారు ఏమంటున్నారు? నా కృప నీకు చాలును, నీ బలహీనత అందే నా శక్తి పరిపూర్ణమవుతున్నది. అంటే బలహీనత వల్ల నా కార్యం జరుగుతుంది. ఆయన గద్దించలేదంటే ఆయనలో ఉన్నది చెడు ఆలోచన కానే కాదు. ఆయనలో ఉన్న ముళ్ళు చెడు ఆలోచన కానే కాదు. ఇంతకీ ఏంటి ముళ్ళు? వచ్చాండి, ఆల్మోస్ట్ వచ్చాం. ప్రియమైన వారలారా, ఆ ముళ్ళుని మనం ఆలోచించగలిగితే అదే అధ్యాయంలో మనకి దొరుకుతుంది. ఆ ముళ్ళును గురించిన ఆలోచన మనం కలిగి ఉండాలంటే అదే అధ్యాయంలో దొరుకుతుంది. ఒకసారి మళ్ళా దాన్ని ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి చూడగలిగితే, అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ఇక్కడ పౌలు గారి మాటల్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కొరింథీయులకు ఆయనకి పత్రిక రాస్తూ ఆ పత్రికలో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కొరింథీయుల మనస్తత్వాన్ని ఆల్రెడీ పౌలు గారు ఎరిగారు కనుక ఆ ఎరిగిన వారికి సమాధానాన్ని ఎలాగిస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడగలిగితే, అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. బాగా ఆలోచించండి. అతిశయపడుట నాకు తగదని క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు. అతిశయపడుట నాకు తగదు కానీ నేను అతిశయపడవలసి వస్తుందంటే ఎవరి నిమిత్తం అతిశయపడవలసి వస్తుంది? ఎవరి నిమిత్తం? మీ నిమిత్తం అతిశయపడవలసి వస్తుంది. ఎందుకు మీ నిమిత్తం నేను అతిశయపడవలసి వస్తుంది? ఎందుకంటే ప్రియమైన వారలారా, ఆలోచించగలిగితే కొరింథీయులకు రాసిన 12వ మళ్ళీ అక్కడే చూద్దాం. అంతకుముందు 5వ వచనం అసలు అతిశయపడవలసింది వచ్చిన చెప్తూ ఏ విషయాలలో అతిశయపడుతున్నాడని మనం చూడగలిగితే, అట్టి వాణిని గురించి నేను అతిశయింతును, ఎట్టి వాణిని గురించి అతిశయిస్తానన్నాడు. ప్రభువునందు నిద్రించిన ఒక వ్యక్తి పరదేశికి వెళ్ళిపోతున్నాడు అంటే అట్టి వాణి అందు ఎవరికి అతిశయం ఉందట? పౌలు గారికి అతిశయపడుతున్నారు. నిజంగా ఎదుటివాడు దేవునిలో బ్రతికి పరదేశికి వెళ్ళాడంటే ఆయన ఆనందపడుతున్నాడు. ఆ విషయంలో ఆయన అతిశయాన్ని ప్రదర్శిస్తున్నాడు. అట్టి వారిని గురించి నేను అతిశయింతును, నా విషయమైతేనో నా బలహీనత యందే గాక వేరు విధముగా అతిశయింపను. నా విషయమైతేనో అతిశయింపవలసి వచ్చినది. ఇంతకీ నేను అతిశయిస్తే ఏ విషయాలు అతిశయిస్తాను? అతిశయపడుటకి క్షమించాలి. అట్టి వారిని గురించి అతిశయించును, నా విషయమైతేనో నా బలహీనత యందే గాక వేరు విధముగా అతిశయింపను. మనందరం ఎప్పుడు అతిశయిస్తాం? ఏదైనా గొప్ప కార్యం చేశారనుకోండి, ఎవరు అడక్కముందే మనమే వెళ్ళి ఏం చేస్తాం? నేను ఈ కార్యాన్ని చేశాను, నీకు తెలుసా? ఆలోచించండి. ఇంకా అడగరు, వాళ్ళకి విషయం కూడా పూర్తిగా తెలీదు. కానీ మనమే ఎదురుపడిపోయి నీకు జరిగింది తెలుసా అంటే అడిగితే చెబితే ఒక అర్థం ఉంది. కానీ మనం ఎంత ఫాస్ట్గా అతిశయిస్తామంటే వాళ్ళు అడగకముందే మనమే అన్ని ప్రశ్న ఆన్సర్ మనమే వేసేసి అంటే మనం అతిశయిస్తాం ఒక గొప్ప కార్యం చేసినప్పుడు. కానీ పౌలు గారు ఎలాంటి విషయాలు ఏందో అతిశయపడతారట? బలహీనత విషయం అందే. ఏ రోజైనా మనం బలహీనత విషయం అందు అతిశయపడ్డామా? ఎప్పుడు మన పాజిటివ్ విషయాల్లోనే అతిశయిస్తాం కానీ నెగిటివ్ విషయాల్లో అసలు మనం అతిశయించాం. ఎవ్వరికి చెప్పుకోం, మన వరకు మనమే దాచుకుంటాం. కానీ ఏవి చెప్తాం?
పాజిటివ్ విషయాలు మాత్రం అందరితోనే చాటింపు వేస్తాం. కానీ పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? నా విషయం అయితే నా బలహీనత ఎంతగాక వేరు మితముగా అతిశయింపును. ఇంతకీ ఏంటి బలహీనత యందు నేను అతిశయిస్తాను అనడానికి ఏంటి ఆ బలహీనత? ఆ బలహీనత వల్ల ఏం జరిగింది ఈయన అతిశయించడానికి చూడగలిగితే 11వ అధ్యాయము 30వ వచనం చూడండి. అదే పైన 11వ అధ్యాయం 30వ వచనంలో, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గురించి అతిశయపడదును. నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. ఇంతకీ ఏంటా బలహీనమైన విషయం అంటే, దమస్కులో అరితాన రాజు క్రిందనున్న అధిపతి నన్ను పట్టగొరి కావలి ఉంచి దమస్కీల పట్టణంను భద్రము చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని. ఏం జరిగింది ఇక్కడ? ఈయన బలహీనమైన విషయం ఏంటి? రాజు చంపాలనుకున్నప్పుడు ఈయన దొరల రాజమార్గం గుండా వెళ్ళలేదు. ఏమన్నారు? దొంగల దొడ్డి మార్గం గుండా వెళ్ళారు. కిటికీ గుండా గంపలో దాగుని ఆయన రక్షింపబడ్డాడు. దమస్కు నుండి యెరూషలేమునకు ఆయన వెళ్ళిపోయాడు. ఇది ఆయన బలహీనమైన సంగతి. అసలు ఇలాంటిది మన సిచ్యువేషన్లో జరిగితే మనం ఏమని మాట్లాడతాం తెలుసా? అసలు జరిగిన విషయాన్ని ఏమీ చెప్పం. కానీ ఏమనుకుంటా తెలుసా? అక్కడ నన్ను రాజు చంపాలనుకున్నాడు కానీ నేను వచ్చాను. అక్కడ రాజు నన్ను చంపాలనుకున్నాడు కానీ నేను వీరుడిలాగా వచ్చేసానని చెప్తాం. కానీ నిజంగా విషయం వాళ్ళకి విన్నవాడికి విషయం తెలియదు అసలు ఏం జరిగింది అన్నది. కానీ ఇక్కడ పౌలు గారు బలహీనమైన సంగతులు ఏందే నేను అతిశయిస్తానని చెప్తూ ఆయన బలహీనత చెప్తున్నాడు. ఏంటంటే, నేను రాజు పట్టబడుతున్నప్పుడు చంపాలనుకున్నప్పుడు నేను ఒక దొంగల కిటికీ గుండా గంపలో పడి వచ్చాను. ఇదన్నీ ఎవరైనా చెప్పుకుంటారా? కానీ ఇది ఎందుకు చెప్పుకుంటారంటే, ఆ బలహీనత వల్ల ఏం జరుగుతుందంట? బలహీనత వల్ల ఏం జరుగుతుంది? ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలును. నీ బలహీనత అందే ఏం జరుగుతుంది అంటున్నాడు? నా శక్తి పరిపూర్ణము అగుచున్నది. నా శక్తి పరిపూర్ణం అగుచున్నది. ఇప్పుడు ఒక బలహీనమైన సంగతిని మనం చూసాం. ఏంటది? కిటికీ గుండా ఆయన దమస్కు పట్టణాన్ని దాటడం చూసాం. అలా దాటిన తర్వాత ప్రభు పరిచర్య ఎన్ని దేశాలకు విస్తరించో ఆలోచించండి. పౌలు పరిచర్య ఎన్ని దేశాలకు విస్తరించో ఆలోచించండి. మొట్టమొదట ఆయన సువార్త ప్రారంభించింది దమస్కు పట్టణం అయితే, అక్కడే రాజు చంపాలనుకున్నప్పుడు అది కిటికీ గుండా దాటిన తర్వాత ఎన్ని ప్రాంతాలు తిరిగాడు తెలుసా? యోదయ, యెరూషలేము, ఆసియా అంతటా, గలతీయ ప్రదేశములు, కప్పదొక్య, పిసిదియా, పంపులియా, ఐరోపా. చూడండి ఎన్ని ప్రదేశాలను తిరిగాడు. అంటే ఆ రోజు ఒక బలహీనమైన సంగతి నేను నెరవేర్చడం వల్ల ఏం జరిగింది? ప్రభు కార్యము విస్తరించింది. అవునా కదా? అంటే ఒక బలహీనమైన పరిస్థితి నాలుగు ఎదురవున్నప్పుడు దానివల్ల ఏం జరుగుతుంది? ప్రభు కార్యం బలంగా జరుగుతుంది అన్నది మీరు దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు చదవండి. అట్టివాణిని గురించి 5వ వచనం, 12వ అధ్యాయం 5వ వచనం. అట్టివాణిని గురించి అతిశయింతును, నా విషయమైతేనో నా బలహీనత అందే కానీ నేను వేరే విధముగా అతిశయింపను. అతిశయించుటకు ఇచ్చినను నేను సత్యమే పలుకుదును గనక అవివేకిని కాకపోదును. కానీ నా యందు ఎవడైనను చూసిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచుకునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. ఏంటి? నన్ను క్రీస్తుతో సమానంగా ఎంచేస్తారేమో, నేను ఇవన్నీ చెప్తే కనుక మీరు అలా చేసేస్తారని నేను అతిశయించడం మానుకుంటున్నాను అని అన్నాడు. ప్రియమైన వారలారా, ఈ మాటలను మనం చూడగలిగితే అసలు అతిశయపడవలసిన అవసరత ఎందుకు ఏర్పడింది? కొరింథీయుల మనస్తత్వాలు బాగోలేవు కనుక ఆ కొరింథీయులకు ఒక పాఠాన్ని నేర్పించడానికి ఈయన మాట్లాడుతున్న మాట. ఇంతకీ ఏంటి కొరింథీయుల పరిస్థితి అని మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూడగలిగితే, కొంచెం అవివేకంగా మాట్లాడుచున్నాను, మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనాను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాంధీలకు బోధ చేసిన తర్వాత ఈయనకు ఒక సమస్య ఎదురవుతుంది కొరింథీయుల ద్వారా. ఏంటా సమస్య? కానీ సర్పము తన కుయుక్తి చేత అవను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవనమని భయపడుచున్నాను. కొరింథీయుల రక్షణ కోసం పౌలు గారు ఆలోచిస్తూ, నేను ఒక బోధన చేశాను, ఆ బోధ నుండి ఆ సరళత నుండి మీరు తొలగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయేమోనని భయపడుతున్నారంటే పరిస్థితులు ఏర్పడ్డాయా లేదా? ఏమండి?
భయపడుచున్నాను అని మాట్లాడుతున్నారంటే అలాంటి పరిస్థితులు లేవు కొరింథీ ప్రదేశంలో తలెత్తి. ఏంటా పరిస్థితులు? ఏలయనగా వచ్చినవాడు ఎవడైనాను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. అంటే నేను సువార్త ప్రకటించడం ద్వారా మీరు ఏదైతే పొందారో, నేను సువార్త ప్రకటించడం ద్వారా మీ ఏ ఆత్మను అయితే పొందుకున్నారో దానికి ఇంకేదైనా మీకు దొరికితే, ఎలాగనగా వచ్చేవాడు ఎవడైనాను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించిన ఎలా అంటే మేము ప్రకటించినది ఇంకేదైనా ప్రకటించాడు అనుకోండి, ఓకే వెల్కమ్ చేయండి. ఎందుకంటే నేను అది మీకు ప్రకటించలేదు. మీరు పొందిన లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను అంటే నేను ఒక ఆత్మను మీకు అనుగ్రహించాను, మీరు ఇంకొక ఆత్మను పొందారనుకోండి, ఆయన గురించి మీరు సహించవచ్చు. మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వాడిని గురించి సహించుట యుక్తమే. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారు? పౌలు గారు బోధ కొరింథీ పట్టణంలో చేసినా సరే పౌలు గారు బోధన అంగీకరించకుండా వీళ్ళు ఇంకొకరి బోధన అంగీకరించడానికి ఇష్టపడుతున్నట్టుగా కనబడుతుంది. ఇంతకీ ఎవరి బోధన ఇష్టపడినట్టుగా కనబడుతుంది? కిందకి చూడగలిగితే 13వ వచనంలో ఏమంటున్నారు చూడండి. మీకు బోధించడానికి వచ్చిన వాళ్ళు మీరు ఎందుకు అంగీకరిస్తున్నారు? అసలు మీరు ఎందుకు అంగీకరిస్తున్నారంటే అపోస్తులు అన్న పేరు పెట్టుకొని వస్తే మీరు అంగీకరించేస్తున్నారు. అపోస్తులు అన్న పేరు ఎవరన్నా పెట్టుకొని వచ్చి నేను అపోస్తులు అని చెప్తే మీరు ఏం చేస్తున్నారు? అంగీకరిస్తున్నారు. ఎంతకీ అలా పేరు పెట్టుకున్నవాడు నిజమైన అపోస్తులుడా, దొంగ అపోస్తులుడా? చూడండి. ఎలానగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారే ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునే ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగు దోషం వేషం ధరించుకుని ఉన్నాడు కనుక వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చెప్పిన వారికి అంతము కలుగును. గనక పౌలు గారు చెప్పిన బోధన కాకుండా వేరొకరు బోధన వారు అంగీకరించడానికి గల కారణం ఏమంటే ఈయన అపోస్తలుడు, ఈయన ఏం చెప్పినా రైట్. ఇంతకీ వాళ్ళు ఒరిజినల్గా అపోస్తలులా లేక వేషం వేసుకుని వచ్చిన అపోస్తలు వీళ్ళకి అవసరం లేదు. కానీ వీళ్ళకి ఏది కావాలి? అపోస్తలుడు అన్న పదం మాత్రం కావాలి. అలా అపోస్తలుడని పేరు పెట్టుకుని ఎవరైతే వచ్చినా వాళ్ళ బోధన వీళ్ళు అంగీకరించేస్తున్నారంటే ఇక్కడ వాళ్ళ బోధన అంగీకరించడానికి సిద్ధపడి ఎవరి బోధన తృణీకరిస్తున్నారు? పౌలు గారి బోధను తృణీకరిస్తున్నారు. ఎందుకంటే పౌలు గారి కన్నా ఒక మెట్టు ఎక్కువ వాళ్ళని ఘనత చేకూర్చినట్టుగా కనబడుతుంది, పౌలు గారికి తగ్గించినట్టుగా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, అంటే కొరింథీయుల మనస్తత్వాన్ని చూడగలిగితే పౌలు గారిని గణపరచట్లేదు, ఆయన తగ్గిస్తున్నారు. వేరొకడు అపోస్తలుడు అన్న పేరు పెట్టుకోగానే వాడిని ఏం చేస్తున్నారు? ఎత్తుతున్నారు. కనుక అలాంటి వాళ్ళకి ఆయన పత్రిక రాస్తూ ఏమని మాట్లాడుతున్నాడంటే 12వ అధ్యాయం, అతిశయపడటం నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ఎందుకో తెలుసా? మీరు నన్ను తగ్గించే స్వభావంతో చూస్తున్నారు. నేను ఏ విషయంలోనూ తక్కువ పడను కాను అని చెబుతూ వాళ్ళ ఎదుట తన అతిశయాన్ని ప్రదర్శించినట్టుగా కనబడుతుంది. ఎందుకు అలా ఎవరు బలవంతం చేశారు? అలా అతిశయించడానికి ఎవరు బలవంతం చేశారు? కొరింథీలే బలవంతం చేశారు. అలాంటి కొరింథీయులు మనస్తత్వాన్ని ఇప్పుడే తెలుసుకున్నాం. ఏంటంటే పౌలు గారిను కాకుండా వాళ్ళు వేరే ఇతర వారిని గణపరిచేవారుగా ఉన్నారు. పౌలు గారిని తగ్గించే స్వభావంతో చూస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు చూడండి, అట్టివాని గురించి అతిశయించును, నా విషయమైతేనో నా బలహీనత అంతేగాక వేరే విధముగా అతిశయించును. అతిశయపడుటకు ఇచ్చించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును. కానీ నా యందు ఎవడైనాను చూచిన దానికన్నను నా వలన విని దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచినేమోనని అతిశయించుట మానుకొనుచున్నాను. ఇదేంటి? వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నిజంగా యేసుక్రీస్తు అంత గొప్పవాడిగా పౌలుని చూస్తున్నారా కొరింథీయులు? యేసుక్రీస్తు అంత గొప్పవాడిగా చూస్తున్నారా పౌలు గారిని కొరింథీయులు? చూడట్లేదండి, ఘనహీనపరుస్తున్నారు. ఆయన చిన్న చూపు చూస్తున్నారు కొరింథీయులు. మరి ఇక్కడేంటండి ఇలా మాట్లాడారు? ఏమని? కానీ నా యందు ఎవడైనాను చూచిన దానికన్నాను నా వలన వినిన దానికన్నాను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచినేమోనని అతిశయించుట మానుకొనుచున్నాను. మీరు క్రీస్తులాగా నన్ను ఎత్తేస్తారేమోనని మీ ఎదుట నేను అతిశయించడం మానుకొనుచున్నాను. ప్రియమైన వాళ్ళ భార్య భర్తలో ఒక సంభాషణ జరుగుతుంది. ఏంటంటే భర్తలు నీ పుట్టినరోజుని గుర్తు చేయొచ్చు కదా నాకు అని అంటే భార్య అంటది వెంటనే, ఏం ఊరంతా పిలిచి భోజనాలు పెడతావా అని అంటది. ఊరంతా పిలిచి భోజనాలు పెడతా గుర్తు చేస్తే అసలు ఏమనాలి? ఫస్ట్ ఈయనకి ఏముండాలి?
ఆ రోజు పెళ్లి రోజు కానీ బర్త్డే రోజు కానీ గుర్తుండాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు గుర్తు చేయొచ్చు కదా, నువ్వు గుర్తు చేయొచ్చు కదా, ఆ రోజు నేనేమైనా చేస్తానంటే భార్య అంటుంది, వ్యంగ్యంగా అంటుంది, అసలు నీకు గుర్తే లేదు, కానీ ఇటు ఊరంతా పిలిస్తే భోజనాలు పెడతావా అని అంటుంది. అర్థమైందా వ్యంగ్యంగా మాట్లాడడం ఏముందో? ఇది వ్యంగ్యమైన భాష. నిజంగా పెట్టేవాడు గుర్తు చేయమని చెప్పడు, ఏమని చేస్తాడు, ఆ రోజు ఆశ్చర్యాన్ని కనపరుస్తాడు. ఆమెకు తెలియకుండా ఏదైనా బర్త్డే పార్టీని అరేంజ్ చేస్తాడు, లేకపోతే పెళ్లి రోజు సందర్భాన్ని గడుపుతారు. కానీ గుర్తు చేయొచ్చు కదా అని అంటున్నాడంటే ఆవిడ వ్యంగ్యం కదా ఆయనకి సమాధానం, ఊరంతా పిలిచి భోజనాలు పెడతావా చెబితే అని వ్యంగ్యమైన మాట. అలాగే ఇక్కడ పౌలు గారు కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నా యందు ఎవడైనానో చూసిన దానికన్నను నా వలన వినిదానికన్నను నన్ను ఎక్కువ ఘనంగా ఎంచినేమోనని అతిశయించుట మానుకొనుచున్నాను. ఎందుకు అతిశయించుట మానుకొనుచున్నారంటే మీరు క్రీస్తులాగా నన్ను ఎత్తేస్తారని కాదు. మీరేం చేస్తున్నారు కొరింథీయులారా, మీరేం చేస్తున్నారు, నన్ను కించపరుస్తున్నారు. మీరేం చేస్తున్నారు, కించపరుస్తున్నారు. అందుకే మీ ఎదుట నేను అతిశయపడ్డ మానుకొనుచున్నాను. తర్వాత చూడండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. అంటే నేను హెచ్చిపోకుండా నిమిత్తం ఏముంది, నాలో ముళ్ళు ఉన్నదని ఆయనే చెబుతూ ఆ ముళ్ళును తీసేయమని ప్రభువుని వేడుకుంటున్నాడంటే ఆ ముళ్ళు ఏంటి? నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాలో ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు నేను ఉన్నది దేనికో తెలుసా, నేను అత్యధికంగా హెచ్చిపోకుండడానికి అని ఆయనే చెబుతూ ఏమనంటున్నాడు, ప్రభువుని వేడుకున్నాను దీన్ని తీసేయమని. ఆయన మాటల్లోనే ఉంది, నేను హెచ్చిపోకుండా నిమిత్తం అది ఉంది అని. నేను హెచ్చిపోకుండా నిమిత్తం అది ఉందని చెప్తున్న ఆయనే మరలా ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఇది నా దగ్గర నుండి తీసేయి. ఇది నా దగ్గర నుండి తీసేస్తే ఏం జరుగుతుంది, నేను అతిశయపడే పరిస్థితి నాకు వస్తుంది. కానీ ప్రభు ఏమన్నారు, నా కృప నీకు చాలును. అది ఉండడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా, అది నేను బలహీనపరుస్తుంది. ఆ బలహీనపరిచే పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలుసా, నా సువార్త పరిపూర్ణమవుతున్నది, బాగా జరుగుతున్నది. ఇంతకీ ఏంటో ముళ్ళు, ఇంకా రాలేదు మనం. ఏంటో ముళ్ళు? ప్రియమైన వారలారా, అపోస్తులు ఎంతమంది చెప్పండి, ఎంతమంది అపోస్తులు? 12 మంది కదా. పౌలు గారు 13. ప్రపంచానికి తెలిసిన అపోస్తులు ఎంతమంది? ఎవరు అపోస్తులు? అపోస్తులు అనగా ప్రభువు చేత పంపబడిన వారు. అపోస్తులు చాలా రకాలు ఉన్నారు. సంఘం ద్వారా పంపబడిన వారు ఉన్నారు, దేవుని చేత పంపబడిన వారు ఉన్నారు, యేసుక్రీస్తు చేత పంపబడిన వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు ఉన్నారు. ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నానంటే ప్రభువు చేత పంపబడిన అపోస్తుల గురించి మాట్లాడుతున్నాను. ప్రభువు పంపించిన అపోస్తులు ఎంతమంది మనం చూడగలిగితే ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ఒక లిస్టు, 12 మంది లిస్టు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. పెంతెకోస్తు పండుగ దినాన్న ఎవరి మీద పరిశుద్ధాత్మ వచ్చి వాలినప్పుడు ఆకాశం క్రింద ఉన్న సమస్తం ఎక్కడున్నారు? ఆకాశం క్రింద ఉన్న సమస్త జనం ఎక్కడున్నారు? పెంతెకోస్తు పండుగ దినాన్న యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఎవరెవరి మీద వాలింది? 12 మంది అపోస్తుల మీద వాలింది. అంటే ప్రపంచానికి ఎవరు అపోస్తులని తెలుసు? ఆ 12 మంది మాత్రమే అపోస్తులని తెలుసు. మరి పౌలు గారు అపోస్తులని ఎవరికి తెలుసు? అపోస్తుడైన పౌలు అని మాట్లాడుతున్నాం, కానీ ప్రపంచానికి ఆయన ప్రభువు ఏర్పరచుకున్నాడు అన్న విషయం అలా తెలుసు. ఎక్కడ తెలిసింది? అది బహిరంగంగా జరిగిందా? దమస్కు వెళ్ళే ప్రాంతంలో మధ్యదారిలో ప్రభు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమైన సంగతి ఎవరికి తెలియదు. తెలిస్తే కనుక ఆయన అపోస్తుడు అన్న సాక్ష్యం ఎవరి వాళ్ళు తెలుసా? ఆగబు అనే ప్రవక్త. ఇంకా అంతకుమించి ఆయన అపోస్తుడు అన్న విషయం ప్రపంచానికి తెలియదు. ఒకవేళ దృఢపరచాలంటే ఆగబు ప్రవక్త వచ్చి ప్రపంచం ముందు నించొని ఈయన అపోస్తుడు అన్న విషయాన్ని తెలియపరచాలి. ప్రియమైన వారలారా, ప్రపంచానికి 12 మంది అపోస్తులు మాత్రమే తెలుసు, కానీ పౌలు 13వ అపోస్తుడు కదా, ప్రభువు చేత ఎన్నుకోబడ్డవాడు అన్న విషయం ప్రపంచానికి తెలియదు. గనుకనే ఈయన అపోస్తులత్వం మీద ప్రశ్న
లెగుస్తుంది. అందుకే ఈయన అపోస్తలత్వం మీద ప్రశ్న లెగుస్తుందన్న విషయాన్ని పౌలు గారే తన పత్రికలో దృఢపరుస్తూ ప్రతి పత్రిక రాస్తున్నప్పుడు ఎవరు చేత నేను ఏర్పరచబడిన అపోస్తలను రాస్తున్నారో ఆలోచించండి. నేను ఎవరి వలన దీన్ని పొందానో అంటున్నారో ఆలోచించండి. ప్రతి పత్రికలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా అపోస్తలునైన పౌలను నేను ప్రతి పత్రికలో ఉంటుంది. ఎందుకు ప్రతి పత్రికలో ఆయన పరిచయ వాక్యాలుగా వాటిని రాస్తున్నాడంటే ప్రపంచానికి ఏమి తెలియదు, ప్రపంచానికి ఏంటి తెలియదు? ఈ 12 మంది అపోస్తలు, ప్రభు ఎన్నుకోబడిన 12 మంది అపోస్తల విషయం తెలుసు, కానీ 13వ అపోస్తలుడు ప్రభు ఎన్నుకున్నాడన్న విషయం ప్రపంచానికి తెలియదు. ప్రియమైన వర్లారా, తెలియదు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడగలిగితే ఆయన ఆక్రోశాన్ని అక్కడ కనపరుస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుగా నియమింపబడిన పౌలను నేను. ఏంటి ఈ అపోస్తలత్వాన్ని నేను ఎలా పొందానో తెలుసా? ఏ మనుష్యుని వలన నేను దీన్ని పొందలేదు. ఏ సంఘం నన్ను పంపలేదు, ఏ మనుషుడు నన్ను పంపలేదు. కానీ ఎవరు పంపారు నన్ను సువార్త ప్రకటనకి? ఎవరు పంపారు? మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుగా నియమింపబడిన పౌలను నేను. ప్రియమైన వల్ల ఎంత ఆక్రోషంతో గలతీలకు రాస్తున్నారని ఆలోచించగలిగితే గలతీలో కూడా ఈయనకి యాంటీగా ఒకటి ఉంది. ఏంటది? ఈయనని అపోస్తలుడిగా అంగీకరించట్లేదు. అందుకే వాళ్ళకి రాస్తూ 15వ వచనం, అదే అధ్యాయం 15వ వచనం, ఆయనను తల్లి గర్భమునది పడిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనుల్లోనూ తన కుమారుని ప్రకటింపవలని ఆయన నా యందు బయలుపరచను అనుగ్రహింపినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకు వెళ్ళను లేదు. ప్రభువు నన్ను ఏర్పరచుకున్నప్పుడు ఆయన కుమారుని గురించి ప్రకటన ఇవ్వమన్నప్పుడు నేను ఎవరిని, మనుష్య మాత్రులు ఎవరిని నేను సంప్రదింపలేదు. అపోస్తలులను సైతం కూడా నేను కలవలేదు. 18వ అధ్యాయం 2వ అధ్యాయం 18వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం, క్షమించండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. సువార్త సత్యము మీ మధ్యన నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు. ప్రియమైన వారలారా, గలతీయులకు రాస్తున్న పత్రికలో ఆయన ఆక్రోశాన్ని వెళ్ళబోస్తున్నాడు. ఏంటంటే మీరు తప్పుడు బోధ వైపుకు తిరిగిపోతున్నారు. ఎందుకంటే నేను అపోస్తలుడు కాదన్న ఆలోచనతో మీరందరూ తిరిగిపోతున్నారు. ఇంతకీ నా బోధ ఏమని అనుకుంటున్నారు? మనుష్యుల బోధని మీరు అనుకుంటున్నారు. ఇది మనుష్యుల బోధ కాదు. నేను ఏ మనుషుని సంప్రదించలేదు. అపోస్తలుగా మీరు ఎన్నికైన వారుగా ఎంచబడుతున్న వారిని కూడా నేను కలవలేదు అన్న మాట మాట్లాడుతున్నా. 5-6 సువార్త సత్యం ఈ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియను లోబడిటకు ఒప్పుకోలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి నేను ఏమీ నేర్చుకొనలేదు. ఎంత ఆక్రోశాన్ని గలతీ పత్రికలో వెళ్ళబుచ్చిస్తున్నాడంటే ఈయన అపోస్తలత్వం మీద ప్రశ్న లేచింది. ఈయన అపోస్తలుడిగా ఏ ఒక్కరు గుర్తించటం లేదు, ఏ ఒక్కరు స్వీకరించను లేదు. ఎందుకంటే ప్రపంచానికి తెలిసిన అపోస్తలు ఎంతమంది? 12 మంది అపోస్తలు తెలుసు, కానీ ఈయన ప్రభువు చేత ఎన్నుకోబడిన వాడన్న ఆ సంగతి ఎవరికి తెలీదు? ప్రపంచానికి తెలియదు. ఒకవేళ తెలియజేయాలంటే ఎవరు చెప్పాలి? ఒకవేళ ఈయన అపోస్తలుడు, నేను ఏర్పరచుకున్న అపోస్తలుడని తెలియాలంటే ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తు వారు దిగి సాక్ష్యం ఇవ్వాలి, లేకపోతే అగబు అనే ప్రవక్త వచ్చి ప్రపంచానికి సాక్ష్యం ఇవ్వాలి. ప్రియమైన వారలారా, ఆలోచించగలిగితే ఈయన తొలిచేస్తున్న ముళ్ళు ఏంటో తెలుసా? అపోస్తలత్వం మీద ప్రశ్న. ఈయన అపోస్తలుడు కాడని సమాజం నమ్ముతుంది, అదే ఈయనను తొలిచేస్తుంది. అలా తొలిచేస్తున్నప్పుడు దీనిని ఏమన్నాడు తెలుసా? నన్ను సమాజం గుర్తించట్లేదు, నేను ఇన్ని కార్యాలు చేస్తున్నా, నన్ను సమాజం అపోస్తలుడిగా గుర్తించట్లేదు అన్న విషయం నన్ను తొలిచేస్తుంది, దీనిని తీసే ప్రభు అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలును, నీ బలహీనత అంతే నా పని
పరిపూర్ణము ఆగుచున్నది. ప్రియమైన వర్లారా, ఎప్పుడైనా ఎవరికైనా క్వశ్చన్ వేసాను అనుకోండి, బాగా పని చేస్తున్నావు, నువ్వేం పని చేస్తున్నావు అయ్యా అని మనం క్వశ్చన్ వేసాం అనుకోండి, లేకపోతే ఒక యజమాని పనివాడు బాగా పని చేస్తున్నా, ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు అసలు సరిగ్గా పని చేయట్లేదు అన్నప్పుడు వాడిలో ఏం కలుగుతుంది? ఏంటి ఎంత పని చేస్తున్నా సరే నన్ను పనివాడిగా గుర్తించట్లేదు, అలాగన్నాడేంటి, నేను ఎంత పని చేస్తున్నాను కనబడట్లేదా? కనుక ఆయనలో అది నొప్పి కలిగించినప్పుడు ఆ నొప్పి వలన ఏం చేస్తాడు? బలహీనపడతాడు. బలహీనపడిన తర్వాత ఇంకా తన పనిని మెరుగుపరుచుకోవడానికి ట్రై చేస్తాడా లేదా? ఎప్పుడైతే మనం ఒకరిని విమర్శించామో విమర్శను తీసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువగా అవుట్పుట్ని ఇవ్వడానికి ట్రై చేస్తారు. అర్థమైందా? అలా ట్రై చేసినప్పుడు ఏమవుతుంది? ఇంకా మనం మంచి ఫలాన్ని ఇవ్వడానికి వీలవుతుంది. అంటే ఒక మనిషిని కించపరిచినప్పుడు ఆ కించపరిచిన పరిస్థితుల్లో ఏమొస్తుంది? అవుట్పుట్ వస్తుంది. అలాగే పౌలు గారిని అపోస్తులుడు నువ్వు కాదు అని ప్రతి ఒక్కరు గుచ్చుతున్నప్పుడు, ఆ గుచ్చుతున్న ముళ్ళు నుండి అది బలహీనపరుస్తున్నప్పుడు ఆయన ఏం ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాడు? నేను అపోస్తులుడిని అని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ట్రై చేశాడండి. ప్రియమైన వాళ్ళరా, అందుకే అన్నాడు, నా బలహీనత ఏందే నా పని పరిపూర్ణమవుతున్నది, దానిని ఉండనేమో, నా కృప నీకు చాలును. ఇంతకీ ఆయన కృప ఎలా ఫలించిందో మనం చూడగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. దమస్కులో ఆయన సువార్త చేసిన తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారని మనం చూడగలిగితే అసలు యెరూషలేమునకి చాలాసార్లు ఆయన వెళ్ళారు. పౌలు గారు యెరూషలేమునకి చాలాసార్లు వెళ్ళారు. కానీ ఇక్కడ 3 సంవత్సరములు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని యెరూషలేమునకు వచ్చి ఆయనతో కూడా 15 దినములు ఉంటిని. అంతకుముందే ఈయన దమస్కులో 3 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఆ 3 సంవత్సరాలు దమస్కులో పరిచర్య చేస్తున్నప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అక్కడే ఉన్నారు. ఆ యూదులు ఈ సమాచారాన్ని అక్కడికి తీసుకొని వెళ్ళుంటారా? ఉండరా? దమస్కులోకి వచ్చిన యూదులు పౌలు సువార్త చేస్తున్నాడన్న విషయాన్ని, ప్రభు ఏర్పరచుకున్న విషయాన్ని తీసుకెళ్ళి యెరూషలేములో ప్రకటిస్తారా లేదా? ప్రకటిస్తారు. అలా ప్రకటించగా పేతురు గారికి ఆ విషయం చేరి ఉంటుందా ఉండదా? ప్రియమైన వారలారా, చేరే ఉంటుంది. కానీ పేతురు పౌలుని అపోస్తులుడిగా గుర్తించలేదు. ఇది రెఫరెన్స్ని అపోస్తుల కార్యాల్లో మనం చూడగలిగితే 9వ అధ్యాయము 26వ వచనము. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు యత్నము చేశాను కానీ అతడు శిష్యుడని నమ్మక, ఏమని నమ్మలేదు? శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి ఎక్కడికి తీసుకువెళ్ళాడని చెప్తున్నాడు? అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు. ఏమేమి చెప్తున్నాడు చూడండి అపోస్తలకి. అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభు అతనితో మాట్లాడననియు, అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వానికి వివరముగా తెలియపరిచిను. ఒకవేళ దమస్కులో ఉన్న యూదులు యెరూషలేమునకు వెళ్ళి పేతురు గారికి తెలియజేయకపోవచ్చు. కానీ బర్నబా ఏం చేశాడు? ప్రభు ఆయన కలిసిన విషయం, ప్రభు ఆయనతో మాట్లాడిన విషయం అన్నింటినీ పేతురు గారికి అపోస్తులకు తెలియపరిచినట్లుగా ఉన్నది. కానీ ఈయన అపోస్తులుడిగా గుర్తించలేదు. ప్రియమైన వాళ్ళరా, కానీ మరలా ఒక ట్రిప్ వచ్చింది యెరూషలేమునకు వెళ్ళడానికి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అటుపిమ్మట 14 సంవత్సరములు అయిన తర్వాత, అంటే మొత్తం ఆయన సువార్త ప్రారంభించిన తర్వాత 17 సంవత్సరాలు అయిన తర్వాత, ఆయన సువార్త ప్రారంభించిన 3 సంవత్సరాలకి యెరూషలేమునకు వెళ్ళినప్పుడు పేతురు అసలు ఖాతరు చేయలేదు. బర్నబా ఆ విషయాలన్నీ వివరించినా పేతురు ఆ విషయాన్ని ఖాతరు చేయలేదు. కానీ మరలా వెళ్ళారు ఆయన. ఎన్ని సంవత్సరాలు? సువార్త ప్రారంభించిన 17 సంవత్సరాలకి మరలా యెరూషలేమునకు వెళ్ళినప్పుడు చూడండి అదే మాట. గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అటు పిమ్మట 14 సంవత్సరములు అయిన తర్వాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. 14 సంవత్సరములు అయిన తర్వాత ఆయన యెరూషలేమునకు మళ్ళీ వెళ్ళాడు. అప్పుడు జరిగిన సంగతి మీరు చూడగలిగితే
అప్పుడు జరిగిన సంగతిని మీరు చూడగలిగితే నిజంగా పౌలు దేని విషయమే బాధపడుతున్నాడు అన్న విషయం మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. 7వ వచనం అదే అధ్యాయం 7వ వచనం. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకే సువార్త పేతురుకి ఎలాగ అప్పగింపబడినో అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకి నాకు అప్పగింపబడినని వారు చూసినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడు ఒకటకు పేతురుకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్ని జనులకు అపోస్తులుడు ఒకటకు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను, బాగా ఆలోచించండి, నాకు అనుగ్రహింపబడిన కృపను. అక్కడేమన్నాడు ప్రభువు? నా కృప నీకు చాలును, నువ్వు బాధపడద్దు, నా కృప నీకు చాలును. నీలో ముళ్ళుగా ఉన్నది కదా, అది తీసేయమని నువ్వు కోరుతున్నావు కదా, ఆ ముళ్ళుని అలాగే ఉంచు. ఆ ముళ్ళు అలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? నా పని ఎక్కువగా జరుగుతుంది. అలా జరగడానికి నా కృప నీకు చాలును అని ఏదైతే ప్రభువు సెలవిచ్చాడో ఆ కృప ఈరోజు ఆయనని ఏం చేస్తుందో చూడండి. ఆ కృప ఏం చేస్తుందో చూడండి. సామర్థ్యం కలుగు చేసేవాడే అన్ని జనులకు అపోస్తులుడు ఒకటకు నాకును సామర్థ్యం కలుగు చేసిన వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. ఏంటి? అపోస్తలుడు అన్న గుర్తింపు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందో ఆలోచించండి. అది ఎవరి ద్వారా వచ్చింది? అపోస్తలులకి ముందే ఈ విషయం ఎవరు చెప్పారు? బర్నబా చెప్పాడు. ఇలాగ ప్రభువు కనబడ్డాడు, ఈయనతో ప్రభువు మాట్లాడాడు, ప్రభు ఈయన ఏర్పరచుకున్నాడు, ఈయన కూడా మనలాంటి వాడే అపోస్తుడే అని చెప్పినప్పుడు పేతురు అప్పుడు ఖాతరా చేయలేదు. కానీ 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ యెరూషలేముకి వెళ్ళినప్పుడు ప్రభు కృప ఎలా కనబడింది వాళ్ళకి? ఆయన ప్రభు కృప వల్ల ఏం కనబడింది? పని కనబడింది. ఆ పనిని ఎవరు గుర్తించారు? ప్రభు కృప వల్ల ఏం కనబడింది? పౌలు గారి ద్వారా పని కనబడింది. ఆ పనిని ఎవరు చూశారు? అపోస్తలులు చూశారు. అపోస్తలులు చూసిన తర్వాత ఈయన ఎవరిని గుర్తించారు? సంఘానికి స్తంభంగా ఎంచబడిన పేతురు. ప్రభు పేతురుని ఎలాగైతే నించోబెట్టాడో అపోస్తలుడిగా, ఈరోజు సమాన ధీటీగా అన్ని జనుల్లో సువార్త ప్రకటించడానికి ప్రభు ఎన్నుకున్న అపోస్తలుడు ఎవరో తెలుసా? పౌలు అని ఎవరు గుర్తించారు? సంఘానికి స్తంభంగా ఉన్న యోహాను, కేఫా, యాకోబు అనేవారు ఈయన కూడా అపోస్తలుడే అని ఎన్ని సంవత్సరాల తర్వాత గుర్తించారండి? అపోస్తలులే 17 సంవత్సరాల తర్వాత గుర్తిస్తే ప్రపంచం ఎప్పుడు గుర్తించాలి? ఆలోచించండి. ఇదే విమర్శ ప్రతి ప్రాంతంలోనూ ఆయన ఎదురవుతుంది. నువ్వు అపోస్తలుడివా? ఏ రకంగా అపోస్తలుడివి అని ఆయనకు విమర్శలు వెలువెత్తుతున్న సందర్భాలను మనం చూడగలిగితే ఆ పాయింట్ని ఇక్కడ ఇవ్వలేదు, అక్కడ ఇచ్చారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చూడగలిగితే, నేను స్వతంత్రుడను కానా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం ప్రారంభం నుండి చూడగలిగితే, నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా. ఏంటి ముళ్ళు? పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు ఏంటి? అపోస్తలుడు అన్న గుర్తింపు సమాజంలో ఆయనకి లేదు. అది ఆయనని బాధిస్తుంది. అలా బాధిస్తున్నప్పుడు ఆయన ఇంకా మరి ఎక్కువగా అపోస్తలుడని ప్రూవ్ చేసుకోవడానికి పనిచేశాడు. అలా చేయడం వల్ల ఏమైంది? ప్రభు ఏమంటున్నాడు? నా శక్తి పరిపూర్ణము ఆగుచున్నది. నువ్వేం చేసుకున్నావు? ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్న ప్రతి ప్రయత్నం ఏం జరిగిస్తుంది? నా పనిని బలంగా జరిగిస్తుంది. ప్రియమైన వాళ్ళు జరిగిస్తుంది అని అంటున్నాడు. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరే కారా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను అంటే, ఈయన అపోస్తలుగా ఎంచుతున్నారా? ఎంచట్లేదు ప్రియమైన వాళ్ళ, ఎంచట్లేదు. ఇతరులకు నేను అపోస్తలుడు కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానము ఇదే. నేను అపోస్తలుడు కాదు అని మీరు విమర్శిస్తున్నారు కదా, ఆ విమర్శకు నేను ఇచ్చే సమాధానము ఇదే. విమర్శలు వెల్లువెత్తుతున్నాయండి. ప్రభు గారు అపోస్తలత్వం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా అపోస్తలుడైనా ఏ రకంగా అపోస్తలుడు? మనకు 12 మంది అపోస్తలులు తెలుసు. ఈయన ప్రభు చేత ఎప్పుడు ఎన్నుకోబడ్డాడు అన్న విషయం ఆయనని తొలిచేస్తుంది ప్రియమైన వాళ్ళ. ఆయన ఏ రోజు సమాజం అపోస్తలుడుగా స్వీకరించలేదు ప్రియమైన వాళ్ళ. అదే బాధపడుతున్నప్పుడు ప్రభువును వేడుకున్నాడు ముమ్మారు, ఈ ముళ్ళు నన్ను తొలిచేస్తుంది, ఇది మంచిదే,
గుర్తించాలన్న ఆలోచన మంచిదే, కానీ అది మరీ బలంగా ఉన్నది, అది నన్ను బాధిస్తుంది, దాన్ని తీసేసే అని ప్రభువుని ముమ్మారు వేడుకున్నప్పుడు అది అలాగే ఉంచు, నా కృప నీకు సరిపోద్ది. నువ్వు అపోస్తులని నేను చెప్పడం కాదు, మరెవరో వచ్చి నువ్వు అపోస్తులని చెప్పడం కాదు, నీ పనే ఆ గుర్తింపును నీకు తెచ్చిపెడుతుంది, ఆ గుర్తింపుని నీకు తెచ్చిపెడుతుందని ప్రభువుని కృప నీకు నా కృప నీకు చాలును అంటున్నారు. ఇంకా చూడగలిగితే ముగించుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లెస్స మాత్రము తక్కువ వాడను కానని తలంచుకొను చున్నాను. ఎందుకు అపోస్తలతో పోల్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది పౌలు గారికి? ఎందుకు అపోస్తలతో పోల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పౌలు గారికి? ఎందుకరికి అపోస్తలత్వం మీద క్వశ్చన్ ఆయనకి వస్తుంది. నువ్వు ఏ రకంగా అపోస్తలుడివి అని అన్నప్పుడు, నేను ఈ అపోస్తలు లెస్స మాత్రము నేను తక్కువ వాడను కాను. ప్రేమైన వర్లారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 11-12 వచనాలు. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసిరి, నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఏలయనగా ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటను, ఇంకనూ చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ప్రియమైన వర్లారా, అపోస్తలుడు అన్న గుర్తింపు నిజంగా చూపెట్టాలంటే పౌలు గారి కన్నా ఎవరు ఎక్కువగా క్రీస్తు నిమిత్తము శ్రమపడలేదు. ఈ విషయాన్ని చివరగా మాట్లాడుతూ, ప్రభు కృప ఎలా తోడైందో చివరగా మాట్లాడుతూ, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 8 నుండి అపోస్తలులు అనిపించడానికి ప్రభువు కనపడడం ఒక చిహ్నం అయితే గనక, ఆ చిహ్నం కూడా నా దగ్గర నెరవేరింది, నేను అపోస్తలులు అనడానికి గుర్తింపు అదే అని పౌలు గారు మాట్లాడుతూ, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను, ఎలానగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడనే కానీ నేను అపోస్తలుడను కాదు అని అనట్లేదు. అందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడేనో కాను. ప్రియమైన వర్లారా, ఈయన అనుకుంటే ఉంది, అనుకోకపోతే ఉంది. ప్రజలు ఈయన అపోస్తలుడిని గుర్తిస్తే ఉంది, గుర్తించకపోతే ఉంది. కానీ ఏముంది ఆయనకి? అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. ఈయన అనుకోకపోవడం వల్ల ఏమీ లేదు, ప్రజలు గుర్తించకపోవడం వల్ల ఏమీ లేదు. కానీ ఏం తోడైంది ఆయనకి? ఈయన అపోస్తలుడని గుర్తించడానికి ఏమి తోడైంది ఆయనకి? నా కృప నీకు తోడే ఉంది. ఈరోజు ఈయన ఏదైనా సరే అది దేనివల్ల అని అంటున్నాడు? అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయినను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడేది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ప్రియమైన వారలారా, ప్రభు అన్న మాట ఎలాగ నెరవేరిందో ఆలోచించండి. ప్రభు అన్న మాట నా కృప నీకు చాలును అన్నాడు. ఆ కృపే ఈరోజు సమాజంలో ఆయన్ని ఎలా గుర్తించేదిగా చేసింది? 13వ అపోస్తలుడుగా గుర్తించేదిగా చేసింది. కానీ మొదట 17 సంవత్సరాల వరకు ఆయన్ని మాత్రం అది తొలిచేసింది, ఆ ముళ్ళు తొలిచేసింది. ఏంటి నేను ఎంత చేస్తున్నా సరే నన్ను అపోస్తలుగా ఎవరు గుర్తించరేంటి అన్న విషయం ఆయన తొలిచేసింది. కానీ ప్రభు ఏమన్నాడంటే నా కృప నీకు చాలును. ఆ కృపే ఏం చేస్తుంది?